దైవజనమ, ఆది నుంచి దేవుని మనసు చూస్తే చిన్నవారిని, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, త్రోసివేయబడిన వారిని దేవుడు ఎన్నుకుంటూ వచ్చాడు. ఈ స్థలంలో కూడా పెద్ద పెద్ద మేఘాలను దేవుడు వాడుకోలేదు, ఓ చిన్న మేఘాన్ని దేవుడు వాడుకుంటున్నాడు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నిక లేని వ్యక్తులను దేవుడు ఎన్నుకొని ఆ చిన్నవారి ద్వారానే ప్రపంచ చరిత్రను తిరగరాశాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమ, కూర్చున్న నీ బ్రతుకులో కూడా నేను చిన్నదాన్నండి, అంత అందగత్తెను కాదండి, అంత సంపాదన పరుని కాదండి, అంత ఎక్కువగా నేను చదువుకోలేదండి, నా బ్రతుకు పేద బ్రతుకండి, నేనంత జ్ఞానం కలిగిన వాడిని కాదండి, నేను వెర్రివాడినండి అని ఒకవేళ నిన్ను గూర్చి నువ్వు అనుకుంటూ ఉంటే నేనంట, నీలాంటి చిన్నవారిని దేవుడు కోడుకొని ఆ చిన్నవారిని నిలవబెట్టి ఆ చిన్నవారి ద్వారానే చరిత్రను దేవుడు తిరగరాశాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక మిలిటరీ ఉంది. మిలిటరీలో ఒక వ్యక్తికి ఉద్యోగం కావాలంటే సర్టెన్ హైట్ 5.5 5.7 ఒక హైట్, ఒక ఫిజిక్ ఉంటేనే ఆ మిలిటరీ ఉద్యోగానికి, పోలీసు ఉద్యోగానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేనున్నా మిలిటరీలో జాయిన్ అవ్వాలనుకున్నాను అనుకోండి, ఎంట్రన్స్లోనే అన్ఫిట్ అంటారు. మిలిటరీకి అన్ఫిట్ ఏమో కానీ నాలాంటి వాడిని ప్రభు తన మహిమ కలిగిన పరిచర్య కొరకు దేవుడు తన మహిమ కొరకు నిలవబెట్టాడు. మాణిక్యం అన్న నేనంట, ఆయన హైట్ అయితే అస్సలు పనికిరాదు. వాళ్ళ బంధువు డేవిడ్ గారు ఉన్నారు, మీరైతే ఎంట్రన్స్లోనే డిస్క్వాలిఫై అయిపోతారు. లోకంలో ఏ ఉద్యోగానికైనా ఎత్తును, హంగును, పర్సనాలిటీని చూస్తారు. నీ దేవుడు ఎవరో తెలుసా? చిన్నవారిని కోరుకొని అంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, ఈ చిన్నవారిని పెంచి నేను పెద్దవారిగా చేసి ఉన్నాను అంటాడు. ఎవరిని పెంచాడు ఈ దేవుడు? పెద్దవారిని పెంచలా. ఎవరిని ఎన్నుకున్నాడు ఈ దేవుడు? జ్ఞానులను ఎన్నుకోలా. ఎవరిని తన పని కొరకు పిలుచుకున్నాడు? బలవంతులను దేవుడు ఎన్నుకోలా, ఘనులను దేవుడు ఎన్నుకోలా. వాక్యంలో రాయబడిన మాట, నీచులైన ప్రజలను దేవుడు ఎన్నుకొని, చిన్నవారిని ఎన్నుకొని ఆ చిన్నవారి ద్వారానే సాహస కార్యాలు జరిగించాడు మహిమ కలిగిన దేవుడు. యేసయ్య మనసు చూడండి. యేసయ్య పుట్టేటప్పుడు యెరూషలేము అనే పట్టణంలో పుట్టల, బెత్లెహేం అనే చిన్న గ్రామం. చెప్పండి, ఏ గ్రామంలో పుట్టాడు? కొంచెం గట్టిగా. చిన్న గ్రామంలో పుట్టాడు. యేసయ్య చిన్న గ్రామం ద్వారా వచ్చాడు. ఆయన పరిచర్య చేసేటప్పుడు ఆ గలిలయ సముద్రంలో పెద్ద పెద్ద దోణిలు ఉన్నాయి. ఈ చిత్రం తెలుసా? పెద్ద దోణిలను దేవుడు ఏర్పరచుకోవాలా? చెప్పండి. చిన్న దోణి. ఏ దోణి చెప్పాలి? చెప్పాలి చెప్పాలి. చిన్న దోణి. యెరూషలేము ప్రయాణమై వెళ్ళేటప్పుడు గాడిద వచ్చింది, గాడిద పిల్ల వచ్చింది. యేసయ్య గాడిద మీద కూర్చొని ఊరేగారా, గాడిద పిల్ల మీద కూర్చొని ఊరేగారా? చిన్న గాడిద పిల్లను దేవుడు తన పని కొరకు వాడుకున్నాడు. మీరు ఎరుగుదురు కదా, 5,000 మంది పురుషుల ఆకలి తీర్చటానికి, చెప్పండి, 5 రొట్టెలు, పెద్దగా 5 రొట్టెలు, ఎండు చేపలు కాదు, 2 చేపలు. చూడండి, కొంతమంది ఎండు చేపలు అంటున్నారు, బతికున్నాటిని వదిలిపెట్టట్లా, చివరికి సచ్చిన ఎండు చేపలు కూడా వదిలిపెట్టట్లేదు. చూడండి. సరే, ఏదేమైనా 2 చిన్న చేపలను తన మహిమ కలిగిన పని కొరకు దేవుడు వాడుకున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, నీ మనసులో కూడా చిన్న బ్రతుకయ్యా నాది, పేద బ్రతుకయ్యా నాది, వెలివేయబడిన బ్రతుకయ్యా నాది, తృణీకరించబడిన బ్రతుకయ్యా నాది, నా గ్రామస్తులందరికీ నా కుటుంబం అంటే ఒక తెలియని చిన్న చూపయ్యా నన్ను గూర్చి, అందరూ నన్ను ప్రక్కన పెట్టారు అని ఈ రాత్రి అనుకుంటున్నావా? శుభవార్త, ప్రజలందరి చేత ప్రక్కన పెట్టిన నీ ప్రక్కనే దేవుడు నిలవబడి నిన్ను పెంచి పెద్దవాడిగా నా దేవుడు నిలవబెట్టబోతున్నాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. గ్రామం చేత తృణీకరించబడిన ప్రజలారా, బంధువుల చేత, రక్త సంబంధికుల చేత వెలివేయబడి
ఈడెంత, ఈడి బ్రతుకెంత, ఇదెంత, దీని బ్రతుకెంత అని ప్రజల చేత చొన్న చూపు చూడబడిన ఓ తమ్ముడా, ఓ చెల్లి, నీలాంటి వాడి మీదే దేవుడు మనసు పెట్టాడు. నీలాంటి దాని మీదే దేవుడు మనసు పెట్టాడు. చిన్నవాడైన నిన్ను దేవుడు నిలవబెట్టి చరిత్రను తిరగరాసే చరిత్రకారుడిగా ఈ రాత్రి నా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. ఈ రాత్రి నా దేవుడు నిలవబెట్టునుగాక. దేవుని సెలక్షన్ ఎట్లుంటుందో చూడండి. ఇశ్రాయేలీలకు రాజు కావాల్సి వచ్చింది. సౌలు తర్వాత యెషయి ఇంటిలో నుంచి ఒకరిని ఎన్నుకోమని దేవుడు చెప్పారు. యెషయి ఇంటికి వెళ్ళాడు. యెషయి ఏం చేశాడో తెలుసా? ఆయనకు 8 మంది కొడుకులైతే ఎంతమందిని పిలిచాడు చెప్పండి? 7గురిని పిలిచి మొట్టమొదట ఎవరిని పిలిచాడో తెలుసా? పెద్ద కొడుకుని పిలిచాడు. ఆ పెద్ద కొడుకు ఆజానుబాహుడు. మన భాషలో చెప్పాలంటే గండడం, మా గుండాలు గండడు, అంత బలిష్ఠుడు. మరి ఏం తిన్నాడో నాకు తెలీదు. పిజ్జాలు తిన్నాడో, బర్గర్లు తిన్నాడో, పీతలు తిన్నాడో, రొయ్యలు తిన్నాడో నాకు తెలియదు. కానీ 6 అడుగులు ఎత్తు. మనోడు చెయ్యి పట్టుకోవాలంటే 2 చేతులు కలపాలి. ఆ పర్సనాలిటీ. ఆ 6 అడుగులు ఎత్తు మిలిటరీలో పనిచేసేవాడు వస్తూ ఉంటే సమూయేలు ప్రవక్త ఏమనుకున్నాడో తెలుసా? నో డౌట్ యెహోవా కోరుకునిన వాడు ఇతడే అనే లోపు దేవుడు అంటాడు, ఏ సమూయేల్, షట్ అప్ యువర్ మౌత్. దేవుడు బాహ్య రూపాన్ని చూసేవాడు కదా, నార్మల్ అన్నాడు. సరేలే, మొదట ఆయన పోయాడు. రెండోవాడు విచిత్రం ఏంటో తెలుసా? ముందు వచ్చిన చెవుల కంటే తర్వాత ఏదో అంటారు కదా సామెత, రెండోవాడు అంతకంటే ఎత్తున్నాడు. అప్పుడు అనుకున్నాడు, ఓహో మొదటోడిని కాదంది ఇందుకా, రెండోవాడిని దేవుడు ఎన్నుకున్నట్టున్నాడు అని చెప్పి ఇతడే యెహోవా చేత కోరుకోబడిన వాడు అని అనుకునే లోపు సమూయేల్, మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, నీవు ఆరాధించే దేవుడు అంతరంగాన్ని చూసే మనసున్న గొప్ప దేవుడు. ఆయన మనసున్న గొప్ప దేవుడు. వీళ్ళ కులమేంటి ప్రజలు చూస్తారు. దేవుడు కులం చూసేవాడు కాదు. వీని ఎత్తెంత, వీని చదివెంత, ఎర్రగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, అటు ఇటుగాని రంగులో ఉన్నాడా, పొట్టోడా, పొడుగోడా, మనుషుడు బాహ్య రూపాన్ని చూస్తాడు. సమూయేల్, నీ దేవుడు బాహ్య రూపాన్ని చూసేవాడైతే, సమూయేల్ మీ ఊరి పేరు చెప్పు, మీ ఊరి పేరు చెప్పు. అసలు మీ ఊరి పేరు ఎవరికైనా తెలుసా? ఒక అనామకుడివి, రామత్సయోఫేము అనే ఒక పల్లెటూరులో పుట్టి పెరిగిన వాడివి. ఏ ఎన్నికైన గోత్రంలోనూ పుట్టి పెరిగిన వాడివి కాదు. ఊరు పేరు లేని రామత్సయంలో పెట్టిన నిన్ను అక్కడి నుంచి లేవనెత్తి, పల్లెటూరు నుంచి లేవనెత్తి నిన్ను ప్రపంచానికి నేను పరిచయం చేయలేదా? నీ ఎత్తు చూసానా నేను? నీ బ్యాక్గ్రౌండ్ చూసానా? నీ ఫ్యామిలీ హిస్టరీ చూసానా? మీ నాన్న ఎవరు, మీ తాత ఎవరు, మీ ముత్తాత ఎవరు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను చూడలా. పల్లెటూరు నుంచి నేను లేవనెత్తి దాను మొదలుకొని బేర్షెబా వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా సమూయేలు స్థిరపడ్డాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. దేవుడు పెద్ద పెద్ద పట్టణాల్లో పుట్టిన వాళ్ళే ఎన్నుకుంటారు అని అనుకోకండి. మీ ఎదుట నిలబడి నేను ఉన్నా కదా. ఇప్పుడు ఏదన్నా ఊరు అడ్రస్ కావాలంటే ఫోన్లో యాప్ ఉంటుంది. ఫోన్లో గూగులమ్మ తల్లిని అడిగితే దాని ఏ ఊరి పేరైనా చెప్పింది. రామాయంపేట నొక్కక మునిపే రూట్ మ్యాప్, ఆ ఊరిలో ఎంతమంది, పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది లెక్క చెప్తారు. కామారెడ్డిని అడిగిన లెక్క చెప్తారు. ఇవన్నీ చూసి నేను ఒకరోజు అనుకున్నా, అసలు మా ఊరి పేరు అడుగుదాం. ఎవరిని? గూగులమ్మ తల్లిని అడుగుదామని. గూగులమ్మ తల్లి, మా ఊరు ఎక్కడుందో ఒకసారి డీటెయిల్స్ అని మా ఊరి పేరు నొక్కా. ఏమొచ్చిందో తెలుసా? అన్నోన్ నేమ్. ఈ పేరు నాకు తెలియదని వచ్చింది. మీ ఎదుట నిలవబడి నేను ఎవరినో తెలుసా? నేనే కాదు, మా జార్జ్ అన్న సిరువోలు లంక. వెనక ఇంకొక గమనించండి, మేమందరం ఎవరు, మా దైవజనరాలు మేమందరం ఎవరో తెలుసా? ఊరు పేరు లేని పక్క పల్లెటూరులో పుట్టిన వాళ్ళం. ఆ కృపగల దేవుడు పల్లెటూరు నుండి లేవనెత్తి ఈరోజు ప్రపంచానికి పరిచయం చేశాడు. కృపగలిగిన దేవుడు. దైవజనమా,
సమూయేలుతో దేవుడు అంటాడు, సమూయేలు నీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా చూశానా నేను? మీ ఊరి పేరు ఏమన్నా పేరుగాంచి నూరా? ఇక్కడ ఒక మాట అడుగుతాను, నా వైపు చూడండి. బెత్లెహేం అనే పేరు మీలో ఎంతమంది విన్నారు? చేతులు ఎత్తండి. ఇంతకు మునుపు బెత్లెహేం ఏం కొంతమంది ఎత్తి ఎత్తకుండా ఉన్నారు, సరి తెలుసండి. మెదక్ అనే పేరు ఎంతమంది విన్నారు? ఇప్పుడు కూడా చేతులు ఎత్తకపోతే ఎక్కడి నుంచి డైరెక్ట్గా మిమ్మల్ని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. రైట్, ఇంకోసారి బెత్లెహేం అనే పేరు ఎంతమంది విన్నారు? థ్యాంక్ యూ. యెరూషలేం అనే పేరు ఎంతమంది విన్నారు? థ్యాంక్ యూ. దించండి. రామత్సయోఫీము అనే పేరు, ఆ ఊరి పేరు ఎంతమంది విన్నారు? చేతులు ఎత్తండి. అక్కడక్కడ ఒకళ్ళిద్దరు తప్ప 95% ఎత్తల. ఆ ఊరు సమూయేల్దే. సమూయేల్. మనుషులు బాహ్య రూపాన్ని చూస్తారు, నేను బాహ్య రూపాన్ని చూసేవాడిని కాదు. ఎత్తు, పొడుగు, లావు, పర్సనాలిటీ, ఫిజిక్ ఇది నేను చూసేవాడిని కాదు. ఇంకొకసారి అనొద్దు అని అనుకునే లోపు మౌనం అయిపోయాడు. ఇతను కాదు, ప్రక్కకి వెళ్ళమన్నాడు. మూడో ఓడు వచ్చాడు అంటారు కదా, ముచ్చటగా మూడో ఓడు వచ్చాడు. మూడో ఓడు ఏమన్నాడు, ఎట్లున్నాడు తెలుసా? మొదటోని మించి, రెండో ఓడిని మించి 6.5 అన్నట్లుగా అంత ఇటున్నాడు. అనుకున్నాడు. ఇక ఈయన ఇంకా డౌట్ లేదు అని అనుకునే లోపు నన్ను పల్లెటూరు నుంచి లేవనెత్తాడుగా, నా ఎత్తు పొడుగు చూడలేదుగా. దేవుడు అనే వరకు మౌనంగా ఉందామని చూస్తే 7గురిలో ఏ వ్యక్తిని కోరుకోవాలా? అయ్యా యెషయా పిల్లలను కోరుకుంటానన్నావు కదా, మరి 7గురు వచ్చారు కదా. యెషయాని పిలిచాడు. అయ్యా ఎంతమంది కొడుకులు నీకో? కొడుకులందరినీ పిలిచావా? ఆ కొడుకులందరినీ పిలిచానయ్యా. నీ ఇంట్లో ఉన్న ఒక కుమారుణ్ణి దేవుడు ఎన్నుకున్నానన్నాడు. మరి 7గురు వచ్చారు, 7గురిలో ఎవరిని కోరుకోలేదే, ఇంకెవరైనా నీకు పిల్లలు ఉన్నారా అని అడిగారు. అప్పుడు అడిగితే కానీ వాళ్ళ నాన్న గుర్తొచ్చింది. తలగొక్కుంటా అంటాడు, ఉన్నాడండే ఒకడున్నాడు, కాకపోతే వాడు కాస్త తెక్కల బ్యాచి. వీళ్ళంత తెలివి కలిగినోడు కాదు, వీళ్ళంత హుషారోడు కాదు, వీళ్ళంత మేధావి కాదు, వీడు ఏ పనికి పనికిరాడులే అని చెప్పి చివరికి గొర్రెల కాపరి పనికి పెట్టా. గొర్రెల మందరం మేపుతున్నాడయ్యా. తండ్రి అని ఉంటాడు, అయ్యా నాకు తెలిసి 100కి 150%, 100కి ఉండేది 100%. నాకు తెలిసి 100కి 150%, 8వ వాడిని మాత్రం పొరపాటును దేవుడు కోరుకోడయ్యా అన్నాడు. 7గురిని కాదన్నాడు. అయ్యా మరి 8వ వాడిని బిలు అన్నాడు. అప్పుడే దావీదు గారు గొర్రెలను కాస్తూ గొర్రెల మందలో నుంచి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, గొర్రెల మందలో నుంచి వచ్చే గొర్రెల అబ్బాయి టక్కేసి, టై వేసి, షూ వేసి టక్ 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 నడుచుకుంటా వస్తాడా? ఎట్లా వస్తాడు చెప్పండి? సింపిరి జుట్టు, తైల సంస్కారం లేని తల, మాసిపోయిన గడ్డం, చిరిగిపోయిన బట్టలు, ఆ ప్రక్కనే గొర్రెల పెంట, ఆ పేడ వాసన. ఇక నేను అనుకుంటా ఆ సమయంలో కనుక దావీదును చూస్తే వరద బాధితులు ఉంటారు చూసారా? వరద బాధితులు, అది అంటారు కాంది సీకులు అంటారే, వరద బాధితుల్లాగా మెల్లిగా నడుచుకుంటా వస్తున్నాడు. చూసి అనుకుంటాడు సమూయేలు, ఈ బ్యాచ్ని దేవుడు కోరుకుంటాడా అన్నట్లు అనుకుంటున్నాడు. అప్పుడే దేవుడైన యెహోవా స్వరం వినబడుతుంది, సమూయేలు, యెహోవా కోరుకున్న మనుష్యుడు ఎతడే, యెహోవా కోరుకున్న మనుష్యుడు ఎతడే. దేవా ఎత్తరి కాదే, పర్సనాలిటీ లేదే, చిన్నవాడే, వయసు కూడా లేదే, గొర్రెల కాపరే, యుద్ధం చేయటం రాదే, మిలిటరీలో పనిచేసిన వాడు కాదే, ఈ చిన్నవాడిని ఎందుకు నువ్వు కోరుకున్నావు? యెషయి కుటుంబంలో 8 మంది పిల్లల్లో 8వ వాడైన దావీదు తృణీకరించబడిన వాడు, చిన్న చూపు చూడబడిన వాడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? తృణీకరించబడిన బ్రతుకులను మూలకు తలరాళ్లుగా మార్చగలిగిన శక్తిమంతుడైనటువంటి దేవుడు. అటుగా దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డ, నేను చిన్నదాన్నయ్యా, నేను చిన్నవాడినయ్యా, నా బ్రతుకు వెలివేయబడిన బ్రతుకయ్యా, నా బ్రతుకు తృణీకరించబడిన బ్రతుకయ్యా, నా సేవ చిన్న సేవయ్యా, నా ఉద్యోగం చిన్న ఉద్యోగం అయ్యా,
ఈ బ్రతికే కంటే చచ్చిపోవాలనిపిస్తుంది అయ్యా అని ఆ తృణీకారాన్ని బట్టి, చిన్న స్థితిని బట్టి దుఃఖంతో ఈ రాత్రి వస్తే, తల్లి అమ్మా నా వైపు చూడరా, నీ మీదే దేవుడు మనసు పెట్టాడు, నీ మీదే దేవుడు మనసు పెట్టాడు. నీకులాగా వెలివేయబడిన ఆ అభాగ్యుల మీదే దేవుడు మనసు పెట్టి ఈ చిన్నవారిని చారదీసి చిన్నవారిని చిన్నవారిగానే ఉంచలేదట. అంటాడు ఆయన, ఆకాశమా ఆలకించు, ఓ భూమి చెవియొగ్గు. ఏంటయ్యా చెప్పండి వింటాం అంటాడు ఆయన. ఈ చిన్నవారిని పెంచి నేను పెద్దవారిగా మార్చి ఉన్నాను అంటాడు. ఇశ్రాయేలీల జీవితాల్లో కార్యం చేసిన వాడు. ఈ రాత్రి మెదక్ పట్టణంలో ఈ వాక్యం వింటున్న దైవజనమా, లైవ్లో వాక్యం వింటున్న దైవజనమా, ఆ చిన్నవారిని పెంచి పెద్దవారిగా మార్చిన దేవుడు నీ బ్రతుకును అలా నా దేవుడు చెయ్యునుగాక. సరే, ఓ చిన్న మేఘం ఆ దేశం యొక్క కరువు తీర్చింది, చరిత్ర మార్చింది అని అన్నాం కదా. ఎక్కడా, ఎప్పుడు ఇవన్నీ జరిగాయి? రండి ధ్యానించుదాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 44, 45 వచనాలు. 44, 45 వచనాలు. అందరూ నాతో కలిసి చెప్పండి. వెనకున్న వాళ్ళు కూడా కొంచెం పెద్దగా చెప్పాలి. రైట్. 7వ మారు ఇంకొంచెం పెద్దగా, అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము. ఎంత మేఘం? పెద్దగా చెప్పాలి. ఎంత మేఘం? మనుషుని చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నది నేను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు రథమును సిద్ధపరుచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపాను. 45వ వచనం నాతో కలిసి అందరూ చెప్పండి. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వారు కురిసెను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎంతటి వర్షం కురిసిందట? చెప్పాలి. ఎంతటి వర్షం కురిసిందట? మోపైన వర్షం. నేను అడుగుతా, మోపైన వర్షాన్ని కురిపించింది చిన్న మేఘమా పెద్ద? నేనంట, చిన్న మేఘంలో నుంచి చిన్న వర్షం వస్తుందా, పెద్ద వర్షం వస్తుందా? అది చిన్న మేఘమే. కానీ ఆ దేశంలో మోపైన వర్షాన్ని కురిపిస్తే 3.5 సంవత్సరాల కరువు. 3.5 సంవత్సరాల కరువు. 3.5 సంవత్సరాల నుంచి దేశంలో పంటలు పండక, మంచు కురవక, వర్షం పడక, కరువు కాటకాల మధ్యలో 3.5 సంవత్సరాలు ఆ దేశ ప్రజలు అల్లాడిపోతూ ఉంటే ఆ చిన్న మేఘం 3.5 సంవత్సరాల కరువు యేసు నామం పేరిట తీర్చివేసింది. ఓ చిన్న మేఘం. ఈ రాత్రి వాక్యం వింటున్న నా తోటి దైవ సేవకులారా, మనం చిన్న మేఘాలుగానే కనపడవచ్చు, మన సేవ చిన్నదిగానే కనపడవచ్చు, మన పరిచర్య చిన్నదిగానే కనపడవచ్చు. లైవ్లో ఈ వాక్యం వింటున్న నా తోటి దైవ సేవకులారా, చిన్న పల్లెటూరులో నువ్వు సేవ చేస్తూ ఉండి ఉండొచ్చు, తాండాలో సేవ చేస్తూ ఉండి ఉండొచ్చు. ఈరోజు చిన్న మేఘానివే. ఓ చిన్న మేఘమా, నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో తెలుసా? చిన్న మేఘంగా ఉన్న నీ ద్వారా భారతదేశం యొక్క కరువు తీర్చాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. భారతదేశాన్ని ఆశీర్వదించే ఒక ఆశీర్వాదకరమైన సేవకుడిగా, ఈ దేశానికే దీవెనకారమైన ఒక విశ్వాసిగా, చిన్నదానిగా ఉన్న నిన్ను నా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. మరోసారి మాట నాతో కలిసి చెప్పండి. ఆ మేఘం ఎంతటి మేఘం? చెప్పాలి. ఎంత మేఘం? ఆ చిన్న మేఘంలో నుండి ఎంత వర్షం కురిసిందట? మోపైన వర్షం ఏం చేసిందో తెలుసా? 3.5 సంవత్సరాల కరువు ఆ చిన్న మేఘం కొట్టివేసింది. ఆ దేశం యొక్క కరువు కొట్టివేసింది. భారతదేశానికి ఉన్న కరువుల్లో కొన్ని కరువులు, సమాధానం కరువైపోయింది, ఆర్థిక విషయాల్లో కరువైపోయింది, నిజదేవుడెవరో తెలియక ఆ కరువులో దేశం అల్లాడుతూ ఉంది. క్రైస్తవ జనమా, ఆ చిన్న మేఘంలాగా నేను మీరు మనం బ్రతకగలిగితే మన ద్వారానే మన దేశం యొక్క కరువును తీర్చి
గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా నిన్ను బట్టి ఈ దేశాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. అలా దేవుడు ఆశీర్వదించినట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయితే ఒక మాట, ఆ చిన్న మేఘాన్ని గూర్చి చెప్పే ముందు అసలు ఆ దేశంలో కరువు ఎందుకు వచ్చింది, ఆ దేశంలో కరువు ఎందుకు వచ్చింది, ఎవరి దినాల్లో కరువు వచ్చిందయ్యా అని ఆలోచిస్తే, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరిలో, పాత నిబంధనే కాదు క్రొత్త నిబంధన పాత నిబంధన ప్రవక్తలందరిలో మిమ్మల్ని అడుగుతా, ఫైర్ బ్రాండ్ అనే పేరుగాంచిన ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. నా వైపు చూడాలి. ఆ ప్రవక్తకున్న కృప ఎట్లాంటిదో తెలుసా? అగ్ని దిగిరమ్మంటే దిగొచ్చేది, అగ్ని ఆగమంటే ఆగేది, వర్షం కురవమంటే కురిసేది, ఆగిపోమంటే ఆగిపోయేది. ఓ రకంగా ప్రవక్తకు పెట్టిన పేరేంటంటే ఫైర్ బ్రాండ్. నేను మిమ్మల్ని అడుగుతా, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తల్లో ఫైర్ బ్రాండ్ ప్రొఫెట్ ఎవరు చెప్పండి? వెనకున్న వాళ్ళు చెప్పట్లా. ప్రవక్తలు అడిగితే చెప్పరు, కానీ ఇప్పుడు నేను అడగబోయే దానికి మాత్రం కరెక్ట్గా చెప్తారు. రాజకీయాల్లో ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న రాజకీయవేత్తల్లో ఒక స్త్రీని పట్టుకొని ఫైర్ బ్రాండ్ అంటారు. ఒక ముఖ్యమంత్రి ఆవిడని పట్టుకొని ఫైర్ బ్రాండ్ అంటారు. ఎవరు చెప్పండి? చూసారా? తప్పకుండా చెప్తారు. మమతా బెనర్జీ, ఆవిడ ఫైర్ బ్రాండ్ అంటారు. రాజకీయాల్లో ఆవిడెట్లా ఫైర్ బ్రాండో, ఒకప్పుడు ఉమాభారతి గారు ఆవిడెట్లా ఫైర్ బ్రాండో, బైబిల్లో ఉన్న ప్రవక్తలందరిలో ఫైర్ బ్రాండ్, మండుచూ ప్రకాశించే ప్రవక్త దైవజనుడైన ఏలియా. నేనంట అలాంటి గొప్ప దైవ సేవకుడు ఉన్న కాలంలో దేశం ఎంత సమృద్ధిగా ఉండాలి. సమృద్ధిగా ఉండటం దేవుడు ఎరుగు. అలాంటి గొప్ప ప్రవక్త ఉన్న దినాల్లో ప్రజలు రెండు తలంపుల మధ్య ఊగిసలాడుతున్నారట. ఒకవైపు యెహోవాయే దేవుడు అంటున్నారు, ఇంకొక వైపు బయలే దేవుడు అంటున్నారు. ఇంకొక వైపు దేవుని వైపుకు వస్తున్నారు, మరొక వైపున లోకం వైపు వెళ్తున్నారు. అంత గొప్ప దైవ సేవకుడున్న దినాల్లో దేశం భక్తిలో శిఖరాల మీదకి వెళ్లాల్సింది. అంత గొప్ప దైవ సేవకుడున్న దినాల్లో దేశం ద్విమనస్సు వైపు వెళ్ళిపోయింది. దైవజనమా, నేనంట సంఘానికి దైవజనుడు దీపం కదా. మంచి దైవజనుడు సంఘానికి ఉంటే సంఘానికి అంతకు మించిన వరం ఏముందో చెప్పండి, అంతకు మించిన భాగ్యం ఏముందో చెప్పండి. మరి అంత మంచి సేవకుడు ఉంటే వీళ్ళెందుకు ద్విమనస్సుతో బ్రతుకుతున్నారు? నాకు అది ఆలోచించినప్పుడల్లా ఒక సామెత ఉంది, అంగట్లో అన్నీ ఉన్నా, చెప్పండి అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని ఉంటే ఎవడేం చేయగలుగుతాడు అంటారు. చూసారా? ఇంత గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఇలాంటి గొప్ప ప్రవక్త ఉన్నా ప్రజలు ద్విమనస్సుతో బ్రతుకుతున్నారు. ఈ రాత్రి దైవజనమా, మీతో నేను చెప్పే మాట ఏంటో తెలుసా? దైవజనులు ఎంత గొప్పవాళ్ళైనా భక్తిగా బ్రతకాలనే మనస్సు నీకు లేకపోతే, దేవుని కొరకు రోషంగా బ్రతకాలి అనే దైవికమైన కాంక్ష నీలో లేకపోతే, వాక్యానికి తగినట్లుగా నేను నడవాలి, నా ప్రభు ఎలా బ్రతకమన్నాడో అలా నేను బ్రతకాలి అనే దైవికమైన మంట నీలో లేకపోతే, ఏలియా లాంటి ప్రవక్తలున్నా, బాప్తిస్మం ఇచ్చు యోహాను లాంటి ప్రవక్తలున్నా, సమూయేలు లాంటి దైవ సేవకులున్నా, నీలో ఆ మంట లేకపోతే, కనులైన దైవ సేవకులున్నా నీకు నిర్వీర్యమైపోతుంది. ఒక మాట చెప్తా, నీ గుండె ఎప్పుడు దేవుని కొరకు బ్రతకాలనే రోషాగ్నితో యేసు నామములో మండుతూ ఉండును గాక. బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు. అలాంటి గనులైన సేవకులు ఉన్నప్పుడు ఇంకెక్కువగా బలపడాలి. కారణం ఏంటంటే, అంత గొప్ప సేవకుడున్నా ఆ సేవకుని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదు ఆ దేశాన్ని పరిపాలన చేసే రాజు. ఆ రాజు పేరు ఏంటంటే ఆహాబు. చెప్పండి, ఏహాబు. చెప్పాలి ఏహాబు, ఆహాబు. మెదడుకు మేత టకమని చెప్పాలి. ఆహాబు భార్య పేరేంటి? డెఫినెట్గా చెప్తారు. ఆహాబు భార్య పేరేంటి? యెజబేలు. మా రాజశేఖరయ్య గారు ఏమంటారంటే, యెజబేలు పేరులోనే గజిబిజి ఉందంట. ఆహాబు జీవితంలో యెజబేలు ఎప్పుడైతే అడుగుపెట్టిందో అది స్వతः ఆహాబు జీవితం గజిబిజి అయిపోయింది.
గమనించండి, ఈ ఆహాబు ఎంత గొప్పోడంటే, సహజంగా ఎవరైనా పాస్టర్ గారు కనపడితే దైవజనుడా నీకు వందనాలు అని చెప్తారు. అయ్యా పాస్టర్ గారు వందనాలు అని చెప్తారు. ఇంకొంచెం పెద్ద పెద్ద సంస్థల్లోనైతే అయ్యా రెవరెండ్ అయ్య గారు, అయ్యా బిషప్ గారు, అయ్యా ఫాదర్ గారు అని అంటారు. చూడండి, పాస్టర్ గారు కనపడితే అయ్యగారు అంటారు ఎవరైనా. ఈ ఆహాబుకున్న గొప్ప కృప ఏంటో తెలుసా? ఏలియా ప్రవక్త కనపడితే ప్రవక్త అని పిలిచేవాడు కాదు, ఏమనేవాడు తెలుసా? నా పగవాడా. ఏమనేవాడు? కొంచెం గట్టిగానండి. బైబిల్లో దైవ సేవకుని పట్టుకొని పిలిచిన ఏకైక వన్ అండ్ ఓన్లీ గొప్ప రాజు ఆహాబు. ఏలియా ప్రవక్తని ఏమని పిలిచేవాడో చూడండి ఒకసారి. చూడండి ఒకసారి చూడండి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనం. 21వ అధ్యాయం 20వ వచనం. అందరు నాతో కలిసి చెప్పండి. అంతటా ఆహాబు, చెప్పాలి. అంతటా ఆహాబు. సరిపోదు, ఇంకొంచెం పెద్దగా చెప్పాలి అందరూ. అంతటా ఆహాబు ఏలియాని చూచి, చెప్పాలి మీరే. స్క్రీన్ మీద కనపడుతుంది కదా, చూడండి అమ్మా, మీరు చూడండి. చూడండి. అంతటా ఆహాబు ఏలియాని చూచి దైవజనుడా అన్నాడు. అంతే కదా? పాస్టర్ గారు అన్నాడు. అంతే కదా? అయ్యా రెవరెండు అన్నాడా? ఏమన్నాడు చెప్పండి. చూడండి, ఏలియాని చూసి అంటాడు. అందరేమో ఏలియా ఫైర్ బ్రాండ్ అయితే అన్నీ అంటా ఉంటే, సేవ చేస్తే ఏలియాలాగా సేవ చేయాలరా, బ్రతికితే ఆ దైవజనుడిలాగా బ్రతకాలరా అని ప్రపంచం అంతా అంటూ ఉంటే, ఈ ఆహాబు ఏలియాని చూసి ఏమంటాడో తెలుసా? నా పగవాడా. నేనంట, ఆహాబా, ఏలియా ఎందుకు నీకు పగ అయ్యాడు? నీ ఆస్తి ఏమన్నా పంచుకున్నాడా? నీ పొలం ఏమన్నా దొంగ కాగితాలు పుట్టించి నీ పొలం ఏమన్నా రాపించుకున్నాడా? నీకేమైనా కీడు చేశాడా? ఏలియా ప్రవక్త భక్తి కలిగిన వాళ్లకు ఎంత కీడు చేసిన వాడు కూడా కాదు. మరి ఎందుకు పగవాడయ్యాడో తెలుసా? ఆహాబు తప్పు చేస్తే, ఇది తప్పురా బాబు, ఇలా నువ్వు బ్రతకటం తప్పు, నీవొక్కడవు కాదు నష్టపోయేది, దేశం నష్టపోతుంది. ఇలాంటి శాపగ్రస్తమైన వాటిని దేశంలో నిలవబెడితే చినుకైన వర్షమైన పడదు, తస్మా జాగ్రత్త. వాక్యం ఉన్నది ఉన్నట్లుగా గద్దించి చెప్పాడంటే మీరు ఎరుగుదురు కదా. ఎప్పుడైనా ఏ మనిషికైనా పొగిడేవాడంటే ఇష్టం, గద్దించేవాడంటే మాత్రం ఏ మనిషి ఇష్టపడరు. పొగిడేవాళ్ళంటే బాగా ఇష్టం. మనోను చూడటంతో మాణిక్యం అన్న చూడటంతో రాజాతి రాజా, రాజగంభీర. చూడండి, ఆ మనిషిని చూడటంతో మీరు కదిలేనా, సారీ, రాజాతి రాజా, రాజగంభీర, రాజమార్తాండ అని ఎవరైతే పొగుడుతూ ఉంటారో పొగిడే వాళ్ళని కోరుకుంటారు. పొగడాలా, ఆడు నంబర్ 1 సన్నాసుడైనా. విన్నారా? పొగిడేవాడు కావాలా. ఉన్నది ఉన్నట్లుగా ఎవరైనా చెప్పారా, మనుషుల ముఖాలు కందగడ్డ ముఖాలు అయిపోయినట్టు అయిపోతాయి. సామెత ఒకటి ఉంది కదా, యథార్థవాది లోక విరోధి. మరి ఆహాబా నువ్వు చేసింది తప్పు. చూడండి, చాలామంది ఎలాంటి సేవకులను కోరుకుంటారంటే, మేమేం చేసినా పాస్టర్ గారు మమ్మల్ని ఏమనొద్దు, చూసి చూడనట్టు పోవాలా. ఈ ఆదివారం ఒక భార్యతో వస్తాం, ఆ తర్వాత ఆదివారం శన్నీలతో వస్తాం, ఆ తర్వాత ఆదివారం మధ్యలో ఇల్లుతో వస్తాం, ఒక ఫోన్లో 2 సిమ్ములు 3 సిమ్ములు పెట్టుకున్నట్లుగా 2-3 భార్యలతో వస్తాం. వచ్చినా పాస్టర్ గారు మమ్మల్ని ఏమనకూడదు, అనకూడదు అన్నారా? ఇక ఆ పాస్టర్ గారే మా ఊరు రావద్దని అంటారు కొంతమంది. విచిత్రం, ఆ పాస్టర్ గారినే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయమంటారు కొంతమంది. దైవజనమా, బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? మేలు చేయువాడు పగవాడికి మేలు చేయువాడికి ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా? పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టుకుంటాడు, మేలు కోరే స్నేహితుడు గాయాలు చేస్తాడు. సంగమా,
ప్రతి సంఘానికి ఏలియా ప్రవక్త లాంటి దైవ సేవకులు, ప్రవక్తల ఆత్మ కలిగిన దైవ సేవకులు, ప్రజలు తప్పు చేస్తే తప్పును తప్పుగా చెప్తూ, ఒప్పును ఒప్పుగా చెప్తూ, మంచి అయితే మంచి అని, మంచి కాకపోతే అది చెడని ఉన్నది ఉన్నట్లుగా చెప్పే దైవ సేవకులను సంఘం కలిగి ఉండటం అది సంఘానికి ఆశీర్వాదం. గద్దించే దైవ సేవకుడిని ఎప్పుడూ పగవారిగా మీరు చూడొద్దు. వాక్యం ఉన్నది ఉన్నట్లుగా ఎండగట్టే దైవ సేవకులు ఎక్కడున్నా వాళ్ళను గుండెల మీద పెట్టుకోండి. మీ కుటుంబాలు మీ గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. ఒకరోజు మన సంఘంలో ఇలాగే ఆరాధన జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక సహోదరుడు ఆరాధన మధ్యలో నుంచి ఫోన్ తీసుకొని వెళ్ళి బయట వెళ్ళి మాట్లాడుతున్నాడు. నేను చూశాను. అయ్యో, వాళ్ళ డిపార్ట్మెంట్ ఎప్పుడు అసలు పోలీస్ ఉద్యోగం అంటేనే చాలా టెన్షన్స్తో కూడుకుంది. ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందో, ఎవరి అవసరతలో ఉన్నారో, సరేలే పోనీలే అని నేనేం అనలా. ఆ తర్వాత ఆదివారం కూడా ఆరాధనకు వచ్చాడు. వాక్యం చెప్తూ ఉంటుండగా ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళాడు. ఏమో ఎవరికి ఎంత అర్జెంట్ ఉంటుందో అని నేను ఆ రోజు కూడా చూడనట్లుగా వెళ్ళిపోయా. మూడవ ఆదివారం కూడా వచ్చాడండి. ఆ ఫోన్ మధ్యలో నుంచి, ఆ వాక్యం మధ్యలో నుంచి ఫోన్ తీసుకొని మాట్లాడుకుంటా వెళ్ళిపోతున్నాడు. ఇలాగే ఆరాధన వాక్యం చెప్తూ ఆ వ్యక్తిని చూశాను. బ్రదర్, పోలీస్ బ్రదర్, ఒకవేళ నీకు ఫోన్ కావాల్సి వస్తే ఆరాధన మధ్యలో నుంచి ఫోన్ తీసుకొని వెళ్ళొద్దు. ఫోన్లన్నీ మాట్లాడుకున్న తర్వాత ఆరాధనకు రా. ఒక ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ సంఘానికి వచ్చే ప్రజలకు నువ్వు రోల్ మోడల్గా ఉండాలి. సంఘం నీలాంటి వాళ్ళని గమనిస్తూ ఉంటుంది. నీవెంత రోల్ మోడల్గా ఉంటావో నీ ప్రవర్తన ప్రభావం సంఘం మీద పనిచేస్తుంది. నువ్వు విధేయుడు అయితే నిన్ను చూసి సంఘం విధేయత నేర్చుకుంటుంది. నువ్వు సాత్వికుడు అయితే నీ సాత్వికం సంఘం నేర్చుకుంటుంది. నువ్వు సంస్కారంగా సంఘంలో ప్రవర్తిస్తే నీ సంస్కారవంతమైన ప్రవర్తన సంఘం తప్పకుండా నేర్చుకుంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఒక పొజిషన్లో ఉన్న వారి ప్రవర్తన సంఘం మీద చాలా ప్రభావితం చూపిస్తుంది. ఎందుకో చెప్పమంటారా? ప్రసంగిలో ఒక మాట రాస్తుంది, పేదవాడి జ్ఞానము అక్కరకు రాదు అని. సంఘానికి వచ్చే పేద బిడ్డలు ఉంటారు కదా, పేద బిడ్డలు ఎంత భక్తిగా బ్రతుకుతున్నా వాళ్ళ భక్తి లోకపు మనుషుల దృష్టికి అంత ప్రభావం చూపించకపోవచ్చు. కానీ దేవుని దృష్టిలో పేదవాడేం లేదు, ధనికుడేం లేదు, ఇద్దరు సమానమే. కానీ ఒక పొజిషన్లో నీ ఉన్నావు చూసారా, నీ ప్రవర్తన ప్రజలు గమనిస్తారు. నువ్వు విధేయుడిగా ఉంటే ప్రజలు కూడా విధేయులు అవుతారు. నువ్వు మధ్యలో ఫోన్ తీసుకొని వెళ్తా ఉంటే నిన్ను చూసి సంఘంలో బిడ్డలు ఆ కుసంస్కారం నేర్చుకుంటారు. దయచేసి ఫోన్ కావాలంటే ఆరాధనకు రావద్దు, ఆరాధన కావాలంటే ఫోన్ ముట్టుకోవద్దు అని చెప్పారు. అలాగే నిశ్చేష్టుడై నిలవబడ్డాడు. మా బిడ్డలు, మా అన్నలు అందరూ నా వైపు టెన్షన్గా చూస్తున్నారు. అరే పోలీస్ ఆయన్ని పట్టుకొని డైరెక్ట్గా చర్చిలో అన్నారే. అరే మనకు ఆ పోలీస్ స్టేషన్లో ఏ పని ఉన్నా ఆయనేగా మనకు చేసి పెట్టే. ఆ పోలీస్ స్టేషన్లో మాకేం పని ఉంటుంది? మీటింగ్ కోసం పర్మిషను ఆయనే కదా పర్మిషన్ ఇప్పించేది. అరే అన్న ఎందుకు అట్లా అన్నాడు అనకుండా ఉంటే బాగుండేదే. ప్రేమించే బిడ్డలు వేరే రకంగా కాదు, చాటును గద్దిస్తే బాగుండేదే. దైవజనమా, మా దగ్గరికి మీరు వచ్చిన తర్వాత మీరు ఎవరో తెలుసా? ఒక్క మాట చెప్తాను. సంఘానికి మీరు వచ్చిన తర్వాత మీరు ఎవరో తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే మీరు మా ప్రాణం, మా ప్రాణం, మా ప్రాణం. మా కడుపున పుట్టిన బిడ్డల కంటే మరెక్కువగా మీరు. మా అతిశయ కిరీటమైన, మా సంతోషమైన, మా ఆనందమైన మరొకటైనా ఏదైనా ఉన్నదంటే అది సంఘ బిడ్డలేనని ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను. మా పిల్లలైన మిమ్మల్ని ఎందుకు తోలనాడు అంటాం? కానీ కొన్నిసార్లు ఎందుకు అనాల్సి వస్తుందో తెలుసా? దేవుని యొక్క ఆత్మ అక్రమాన్ని సహించదు, క్రమం తప్పిన పద్ధతులను సహించదు. సో ఆ ఆత్మావేశంతో కొంచెం గద్దించా.
మొత్తానికి ఆయన ఆ ఆరాధన అయిపోయింది, వెళ్ళిపోయారు. కలవల. ఇద్దరు ముగ్గురు వచ్చి, అన్నయ్య కొంచెం చాటునంటే బాగుండేది అన్నయ్య కొంచెం అన్నట్లుగా అన్నారు. నేనన్నా, నేను కూడా షార్ట్ని అనాలనుకుంటానయ్యా. కొన్నిసార్లు స్టేజ్ ఎక్కిన తర్వాత తిప్పుతాడు దేవుడు నాలుక, సేవకుడి నాలుక తిప్పుతాడు. ఆ వ్యక్తిని గద్దిస్తే దేవుడు అనుకున్నాడేమో, అమ్మో సంఘం అంతా భయపడుతుందని పౌలు గారు అంటాడు కదా, మనుషులందరూ ఎదుట తప్పు చేసిన వాడిని గద్దించు, గద్దిస్తే తతిమవాడు కూడా భయపడతాడని. సో దేవుడు అది అనుకున్నారేమోనని నేను కూడా అనకూడదు అనుకున్నానన్నా. సరే, ఎంత బాధపడి ఉంటాడో అని అనిపించింది. అయిపోయింది. నేను పాస్టర్ గారు వెళ్ళిపోయాను. సరిగ్గా సాయంత్రం 3 గంటలకి ఆయన భార్య ఇద్దరు ఫెయిత్కి వచ్చారు. రావటం ఆ తమ్ముడు నా చేతులు పట్టుకొని ఏమన్నాడు తెలుసా? అయ్యా నన్ను క్షమించు, ఇంకొకసారి సంఘములో ఎలాంటి బుద్ధిహీనపు పని ఎన్నడూ నేను చెయ్యను. నిజమే. మాకులాగా ఒక పొజిషన్లో ఉన్నవారు సంఘానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. మీ మాట నేను కాదన్ను, మీరు మాట్లాడింది వాస్తవం. నా బుద్ధిహీనతను బట్టి క్షమించయ్యా, ఇంకెన్నడూ నేను అలా ప్రవర్తించును అని చెప్తే ఆ చెల్లి ఇంకా సౌమ్యురాలు, పాస్టర్ గారికి మహా ఇష్టం, అస్సలు మాట్లాడదా బిడ్డ. ఆ బిడ్డ వచ్చి అక్క చేతులు పట్టుకొని, అక్క క్షమించండి అక్క. ఆ తమ్ముడు దగ్గరికి తీసుకొని, నేను ఆ మాట అన్నందుకు, అంతమందిలో 1000 మంది మధ్యలో నిన్ను నిలవబెట్టి ఆ మాట అన్నందుకు నీకేమనిపించలేదా అన్న. ఆ తమ్ముడికి వాక్యం బాగా తెలుసు. ఏమన్నాడు తెలుసా? నేనెందుకు అనుకుంటానన్నా, వాక్యంలో ఏమని రాయబడి ఉంది? నీతిమంతుల గద్దింపులు నాకు తైలాభిషేకం, వారు కొట్టుట నాకు ఉపకారం అని లేఖనాల్లో రాయబడి ఉంది కదా. మీరు ఎంత గద్దిస్తే నాకు అంత అభిషేకం. కొంచెం గట్టిగా చెప్పాలి ఆమెన్. మీరు ఎంత గద్దిస్తే మాకు అంత అభిషేకం అన్న. నిర్మోహమాటంగా నన్ను కానీ నా పిల్లల్ని కానీ ఎప్పుడైనా మీరు గద్దించవచ్చు అన్న. ఆ తర్వాత ఆదివారం స్వీట్ ప్యాకెట్ తీసుకొని వచ్చాడు. ఊరి గద్దిస్తే స్వీట్ ప్యాకెట్ తీసుకొచ్చాడు ఏంటో నాకు అర్థం కాక, ఏం బ్రదర్ స్వీట్ ప్యాకెట్ తీసుకొచ్చారు అన్నాను. అన్నయ్య మీ గద్దింపు దయ వల్ల నాకు ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చాడు అన్న దేవుడు ఈ వారం అన్నాడు. అదే వారం ప్రమోషన్ ఇచ్చాడట. మన ఈ మధ్య వచ్చి అంటాడు, అన్నయ్య ఇంకొకసారి అందరి ముందు నన్ను తిట్టండి అన్నా అంటున్నాడు. అందరి ముందు నన్ను గద్దించండి అన్నా అంటున్నాడు. ఎందుకు గద్దించాలయ్యా? ఇంకోసారి గద్దిస్తే ఇంకో ప్రమోషన్ వస్తుందన్న. అరే ఎలాంటి దైవ సేవకుని పట్టుకొని ఆహాబు ఆ మాట అంటానికి నోరెట్లా వచ్చింది? ఏ ఫైర్ బ్రాండ్ అలాంటి గొప్ప సేవకుని పట్టుకొని నా పగవాడా అంటున్నాడు. మీరు ఎరుగుదురు కదా, యదా రాజా తదా ప్రజ, యదా రాజా తదా ప్రజ. సంగమా, మంచి దైవ సేవకుల్ని ఎన్నుకోండి, మంచి సంఘాన్ని ఎన్నుకోండి. ఆ సంఘానికి వెళ్ళేటప్పుడు దేవుని తర్వాత ఆ దైవ సేవకులను ప్రాణాధికంగా ప్రేమించండి. మీరు ప్రేమిస్తే అది మీ పిల్లలు నేర్చుకుంటారు, మీ పిల్లలు నేర్చుకుంటారు. కుటుంబం అంతా ఒక ఆత్మీయ కుటుంబంగా కట్టబడటానికి దేవుడు కృప చూపించును గాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మొత్తానికి ఆ ద్విమనస్సును బట్టి, 2 తలంపులను బట్టి 3.5 సంవత్సరాలు వర్షమైన, చినుకైన, మంచైనా లేక కరువు కాటకాల మధ్యలో అల్లాడిపోతూ ఉంటే ఏలియా ప్రవక్త దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. దేవా, ఈ దేశం యొక్క కరువు తీర్చబడాలి. అక్కడ ఒక అద్భుతం జరిగించిన తర్వాత ప్రజలు ద్విమనస్సును వదిలిపెట్టి ఏక మనస్సుకు వచ్చిన తర్వాత కర్మేలు పర్వతం మీద మోకాళ్ళ మధ్య తన తల ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. పనివాడిని పిలిచాడు, తన తోటి సేవకుడిని పిలిచాడు. సముద్రం వైపు చూడు, ఏమైనా కనపడుతుందా? కనపడలేదయ్యా. 2, 3, 4, 5, 6, 7వసారి వెళ్ళి చూసి వచ్చి అంటాడు, అయ్యా మానవ హస్తమంత చిన్న మేఘం సముద్రంలో నుంచి లేవటం నేను చూస్తున్నానయ్యా అంటే అంటాడు, ఆ చిన్న మేఘంలో నుండి మోపైన వర్షాన్ని దేవుడు కురిపించబోతున్నాడు. ఆ మోపైన వర్షం దేశం యొక్క కరువును తీర్చునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమా,
నువ్వు చిన్నవాడివైనా పెద్దవాడివైనా ఒక మేఘంలాగా బ్రతుకు. నువ్వు చిన్నదానివైనా పెద్దదానివైనా, స్త్రీవైనా పురుషుడివైనా, ప్రభువును ఆరాధించే ఆయన పిల్లలైన మనమందరం సముద్రంలో నుండి ఆ మేఘం పైకొచ్చినట్లుగా లోకమనే సముద్రంలో నుండి మనం ప్రత్యేకించబడి ఒక మేఘంలాగా దేవుని సన్నిధిలో బ్రతికితే ఆ మేఘాల ద్వారానే భారతదేశం యొక్క కరువును నా దేవుడు తీర్చబోతున్నాడు. అయ్యా మేఘం 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 అంటున్నారు. అసలు మేఘం అంటే ఏంటయ్యా? త్వరగా 4 రకాలైన అర్థాలు చెప్తాను. నంబర్ 1, మేఘము సాక్ష్యపు జీవితానికి గుర్తు. ఎలా ఉంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఇలా అంటారు, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అంటాడు. నాతో కలిసి చెప్పండి, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. ఇప్పుడు చెప్పండి, మేఘం దేని గుర్తు? సాక్ష్యపు జీవితానికి గుర్తు. దైవజనమా, దేవుని ప్రకటించే దైవ సేవకుడు తాను సేవ చేస్తున్న సంఘంలో ఒక మంచి సాక్ష్యం పొందినవాడై ఉండాలి. యేసు ప్రభు నమ్ముకొని సంఘానికి వచ్చే ప్రతి క్రైస్తవుడు తన ఇంటిలో, తన సంఘంలో, తాను బ్రతుకుతున్న సమాజంలో మంచి సాక్ష్యాన్ని పొందినటువంటి వారై ఉండాలి. ఏ దైవజనుడు మంచి సాక్ష్యాన్ని పొందుతాడో ఆ మంచి సాక్ష్యం పొందిన దైవ సేవకుల దగ్గరికి ప్రజలు ప్రవాహములాగా పరిగెత్తుకుంటూ రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అందుకనే పాత నిబంధనలో మందిరాన్ని గురించి రాయబడేటప్పుడు ఏమని రాస్తాడో తెలుసా? సాక్ష్యపు మందిరము, సాక్ష్యపు మందిరము అని రాస్తాడు. అంటే మందిరానికి సాక్ష్యం ఉండాలంటే మందిరం చాలా పెద్దది, అది కాదు సాక్ష్యం. ఆ మందిరపు కట్టడం చాలా గొప్ప, కట్టడపు గొప్పతనాన్ని గూర్చి కాదు సాక్ష్యం. ఆ మందిరంలో సేవ చేసే దైవ సేవకుడు మంచి ప్రార్థనాపరుడు, పవిత్రంగా బ్రతికేవాడు, సంఘానికి మాదిరిగా జీవించేవాడు. ఆ మంచి సాక్ష్యం సంఘానికి ఉంటే, ఆ మంచి సాక్ష్యం దైవ సేవకుడు కలిగి బ్రతికితే ఆ సంఘానికి ప్రజలు ప్రవాహములాగా పరిగెత్తుకుంటూ రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. సాక్ష్యం ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చూపిస్తుందో బైబిల్లో ఒక సంఘటన గుర్తుకు తెస్తా. ఆవిడ 5 భర్తలతో ఉంది. దారి తప్పినటువంటి స్త్రీ, అంత చెడ్డ స్త్రీ. మన భాషలో చెప్పాలంటే పాంచాలి పంచభద్రిక అంటారు చూసా, పాంచాలి. 5 భర్తలు కలిగింది. మధ్యాహ్నం పూట బావి దగ్గరకు వస్తుంది నీళ్ళకి. నేను అడుగుతా, ఏ సమయంలో నీళ్ళకి బావి దగ్గరకు వస్తుంది? మధ్యాహ్నం పూట. ఒకప్పుడు ఈ పంపులు రానప్పుడు పల్లెటూళ్ళలో బావులు ఉండేవి కదా. సహజంగా బావుల దగ్గర స్త్రీలు నీళ్లు పట్టుకోవటానికి వెళ్ళేటప్పుడు ఉదయం వెళ్తారా, మధ్యాహ్నం వెళ్తారా, సాయంత్రం వెళ్తారా? బావులు మర్చిపోయినట్టున్నారు మెదక్కోళ్ళు అందరూ. బావి దగ్గర నీళ్ళకి ఉదయం వెళ్తారా, మధ్యాహ్నం వెళ్తారా, సాయంత్రం వెళ్తారా? వెళ్తే ఉదయం వెళ్తారో లేకపోతే సాయంత్రం వెళ్తారు. కానీ ఈవిడ మధ్యాహ్నం వెళ్ళింది. నేనంట మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు ఎప్పటి భాషలో చెప్పాలంటే 6వ వాడికి SMS పంపించింది, నేను బావి దగ్గరకు వస్తున్నాను, అక్కడ కలుసుకుందాంరా అని మెసేజ్ పంపించింది. అలాంటి పాపాత్మురాలు యేసయ్య వాక్యం ఏంది, ఒకేసారి వాక్యం ఏంది, పాపాత్మురాలు పవిత్రురాలిగా మార్చబడింది. పాపాత్మురాలు పవిత్రురాలైన కన్నికగా మార్చబడింది. మార్పు చెందిన ఈ స్త్రీ సుంకారు గ్రామంలో అడుగు పెట్టిందో లేదో, గ్రామం అంతా ఏమందో తెలుసా? నిన్ను ఏ దేవుడు మార్చాడో ఆ దేవుడు మాకు కావాలి. నీ బ్రతుకును ఏ దేవుడు చక్కదిద్దాడో, నీ వ్యభిచారపు దురాత్మను ఏ దేవుడు తొలగించాడో, చెడి పడి పాడైపోయిన నీ బ్రతుకును ఏ దేవుడు బాగు చేశాడో ఆ దేవుడు మాకు కావాలని మార్పు చెందిన ఒక్క స్త్రీని బట్టి ఒకే రోజు ఆ గ్రామం అంతా యేసయ్య పాదాల చెంత సాగిలి పడిపోయింది. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఒకప్పుడు నువ్వు త్రాగుబోతువే, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు మారాలి. ఒకప్పుడు నువ్వు గయ్యాలి మనిషివే, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు మారాలి. ఒకప్పుడు కోవిస్తోడివే, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు మారాలి. మార్పు చెందిన నీ బ్రతుకు సమాజాన్ని ప్రభావితం చూపిస్తుందని ప్రభు పేరిట మనం చేస్తున్నాను.
సాక్ష్యం లేని క్రైస్తవుడు చచ్చిన శవంతో సమానం. సాక్ష్యం లేని దైవజనుడు చచ్చిన శవంతో సమానం. సాక్ష్యం లేని దేవుని బిడ్డలు సమాధితో సమానమని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. సాక్ష్యం కలిగిన క్రైస్తవుడు ఆ చిన్న మేఘం, సాక్ష్యం కలిగిన ఆ చిన్న మేఘం దేశం యొక్క కరువు తీర్చినట్లుగా మంచి సాక్ష్యం కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. నా చిన్నతనంలో ఒక ముగ్ధ మనోహరమైన దృశ్యం చెప్తా. ఆ మందిరంలో ప్రతి నెల ఒక తారీఖున ఆల్ నైట్ ప్రేయర్ జరిగేది. నేను చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళాను. సాక్ష్యాల టైం. ఒక తల్లి వచ్చింది, నిలవబడింది, మైకి తీసుకుంది. మైకి తీసుకుందో లేదో ఇక ఏడుపుతో స్టార్ట్ చేసింది. ఏడుస్తా ఏమందంటే, నా భర్త పరమ దుర్మార్గుడయ్యా, ఇలాంటి దుర్మార్గపు భర్త ప్రపంచంలో ఎవరికి ఉండకూడదయ్యా, నేను కాబట్టి కాపురం చేస్తున్నానయ్యా అని రాత్రి చెప్పాక ఈ కొంగు తీయటం, ఇట్లా అంటాం. పావు గంట సేపు ఏడ్చి వాళ్ళ భర్తను గురించి చెప్తా ఉంటే కింద కూర్చున్న మాకు అనిపించింది, ప్రభా ఎంత భక్తిగా బ్రతికే అక్కకే అంత దుర్మార్గుడైన భర్త. ప్రభా ఆ అక్క సాక్ష్యం వింటా ఉంటే అద్భుతం. ఆడోళ్ళు ఆ సాక్ష్యం వింటా ఏడ్చారు. తొందరగా ఏడుపు రాదు. మగోళ్ళకి ఎందుకు ఏడుపు రాదు అంటే ఇది ఏడ్పించే బ్యాచ్ కానీ ఏడ్చే బ్యాచ్ కాదు. కానీ ఆ రోజు కృప ఏంటో తెలుసా, మగోళ్ళు కూడా ఏడుస్తూనే ఉన్నారు. నేనైతే చిన్నపిల్లలు, నేను కూడా ఏడుస్తూనే ఉన్నా. ప్రభా ఆ అన్నను మార్చయ్యా అనే లోపు ఆ పెద్ద సేవకుడు మైక్ తీసుకొని వచ్చే నెల ఆల్ నైట్ ప్రేయర్ కల్లా ఆ అన్న మారి అక్కతో పాటు మందిరానికి వచ్చునుగాక, మన ప్రార్థన దేవుడు ఆలకించునుగాక అని అనే లోపు మేమందరం సప్పట్లు కొట్టి హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అని గంభీరంగా ప్రార్థన చేశామంటే అయిపోయింది. ఇంటికి వెళ్ళాం. ఆ రోజు నుంచి నేను ఎదురు చూస్తున్నా, ప్రభా ఈసారి ఆల్ నైట్ ప్రేయర్కి తప్పకుండా వెళ్ళాలా. ఆ అక్క డెఫినెట్గా సాక్ష్యం చెప్పింది. ఎందుకు? ఆ దైవజనుడు ఏలియా లాంటి ప్రవక్త నాకు తెలుసు. ఆయన ఇక ఆయన సంఘంలో ప్రార్థన చేశారంటే డౌట్ లేదు మారతాడు అని అనుకొని ఆ తర్వాత ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళా. సాక్ష్యాల టైం. నేను మాత్రం అన్న లేస్తాడు అని నేను లేస్తున్నా. అన్న లేవట్లా. అన్న లేవలేదు కానీ అక్కలేసింది. అక్కలేసి మైకు పట్టుకుందండి. పోయిన నెలలో ఏడ్చిన దానికంటే ఈసారి డబుల్ ఏడ్చిందంటే. సంగమా, మనం అందరం ప్రార్థన చేసిన తర్వాత ఇంకెక్కువ దుర్మార్గుడు అయ్యాడు, ఇంకెక్కువ తాగుబోతుడు అయ్యాడు, ఇంకెక్కువ కొడుతున్నాడు నన్ను, ఆయన మారేటట్టుగా ప్రార్థన చేయండి అంటే నాకు అర్థం కాక నేను అంత ఆసక్తితో వస్తే ఆ అక్క చెప్పిన సాక్ష్యం విన్న తర్వాత నా తుస్సనిపోయింది నా పని. ఏం చేయాలో అర్థం కాల. నేను ఏమి సాక్ష్యం చెప్పిద్దాని యాంగ్జైటీగా విందామని చూస్తే ఏమీ మారలా, ఇంకెక్కువ అయ్యాడు అంతే. ప్రభా ప్రార్థన చేస్తే ఇంకెక్కువ అవటం ఏంటి ప్రభా అన్న వచ్చి అన్నాడు, మనం చేసిన ప్రార్థన బలం సరిపోయినట్లేదో పెద్దగా ఈసారి ఇంకెక్కువ పట్టుదలతో ప్రార్థన చేద్దామని లోపు మొన్న అంతకుమునుపు చేసినప్పుడు బాసపట్లు వేసుకొని ప్రార్థన చేసిన వాళ్ళు అందరూ ఇప్పుడు నిలువు మోకాళ్ళ మీద ఉండి 2 చేతుల పైకెత్తి ప్రభా ఆ శాంసన్ని మార్చో, యేసు నామములో శాంసన్ మారునుగాక అని అంటే సంఘం అంతా ఏకీభవిస్తా ఆమేన్ ఆమేన్ అని అన్నారు. వాళ్ళందరూ ఒకసారి అంటే నేను 1కి 10 సార్లు అన్నా. అయిపోయింది. నేను ఈసారి తర్వాత నెలలో ఏమనుకున్నాను తెలుసా, డెఫినెట్గా 3వ నెలలో తప్పకుండా మారతాడు. అక్క కంటే అన్న ముందొచ్చి సాక్ష్యం చెప్తాడని ఆ 3వ నెల ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళా. అద్భుతం. సాక్ష్యాల టైం. అన్న లేస్తాడు. అద్భుతం చూడండి. అన్న లేస్తాడని దరిదాపుగా 2000 మంది 4000 కళ్ళు ఆ సాక్ష్యం కొరకు ఎదురు చూస్తున్నాయి. విచిత్రం, అన్న లేవల, మళ్ళా అక్కే లేచింది. లేచేవందో తెలుసా, ఇంకెక్కువ డబల్ అయిపోయాడు. మొదటి నెలలో కొట్టిన దానికంటే 2వ నెలలో ఎక్కువ కొట్టాడు. 2వ నెలలో కట్టిన దానికంటే మొదటి నెల 2వ నెల మొత్తం కలిపి 3వ నెల దంచి వదిలిపెట్టాడు. నేను కాబట్టి కాపురం చేస్తున్నాను అయ్యా మారేటట్టుగా ప్రార్థన చేయండి అని ఏడుస్తుంది.
ఆ అన్న ఏడ్చుకుంటా, ఏం కాదురా చెల్లి, నీ కొరకు ప్రార్థన చేస్తానని ఆ పెద్ద ఆయన గుండెల మీద పెట్టుకొని ఆ చెల్లిని ఓదార్చి ప్రార్థన చేసే లోపు, ప్రార్థన అయిపోయే లోపు మగవాళ్ళ మధ్యలో నుంచి దుప్పటి కప్పుకున్న ముసుగు దొంగ ఆయన లేచాడు. దుప్పటి కప్పుకొని ముసుగు దొంగ ఆయన లేచాడు. అందరం ఎవడ్రా ఈ ముసుగు దొంగ దుప్పటి కప్పుకొని వచ్చాడేంటి అని అనుకునేలోపు పాస్టర్ గారు, ఎవడ్రా ముసుగు దొంగ అనే లోపు అంటాడు, ఆ ముసుగు కొంచెం తొలగించి, నేను ముసుగు దొంగన కాదు, మీ సిస్టర్ భర్తను అన్నాడు. మా సిస్టర్ భర్త ఎవరురాను? అదే ఇందాక దాకా సాక్ష్యం చెప్పిందే, ఆవిడ భర్త నేను అన్నాడు. ఆ మాట అనే లోపు ఇక కింద కూర్చున్న అందరం సప్పట్లు కొట్టి, ప్రభా నువ్వు ఆయన మందిరానికి నడిపించినందుకే నీకు, మీరు కూడా సప్పట్లు కొట్టండి ఒకసారి. అట్లా కొట్టాం. ఆయన అన్నాడు, సప్పట్లు కొడుతురుకొని తర్వాత ఆయన ముందు నా బాధ ఎన్నండి అని దుప్పట్లో ఉంచి అంటున్నాడు. పాస్టర్ దుప్పటి తీరా అన్నాడు. ఆయన అంటాడు, దుప్పటి తీస్తా, ఎక్కడ తీయను, స్టేజ్ ఎక్కిన తర్వాత తీస్తా. స్టేజ్ ఎక్కిన తర్వాత తీస్తానని అక్కడి నుంచి నడుచుకుంటా వచ్చి, విచిత్రం తెలుసా, స్టేజీ దగ్గర దుప్పటి తీశాడండి. దుప్పటి తీస్తే విచిత్రం తెలుసండి, ఆయన మెడకి మట్టి కొండ ఉంటుంది కదా, మట్టి కొండ మూతి రింగ్ ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని? మట్టి కొండ కొన్నిసార్లు కుక్క మెడక తగులుతుంది కదా, చెప్పండి అసలు ఏమంటారు దాన్ని? అదేనా? ఆ కొండ మూతి మెడ చుట్టూతో తగులుకొని ఉంది. పాస్ రే ఇదేమి డిజైన్ రా, ఇదేమిటి? ఇప్పుడు లోకంలో రకరకాల డిజైన్లు ఉంటాయి కదా. ఇందాక జార్జి తమ్ముడు చెప్పాడు, ఒకప్పుడు చెవులకు పెట్టుకున్న పోగులు ఎంత ఉండేవి, ఆ తర్వాత కాస్త పోగులు అయ్యాయి, ఇప్పుడు తెలుసా సైకిల్ చక్రాలు అయిపోయింది. సరేలే, ఎవరి ఇష్టం వాళ్ళదే. అయినా ఇదేమి డిజైన్ రా, కొండ డిజైన్ పెట్టుకుని వచ్చా, కొండ మూతి పెట్టుకున్నావేంట్రా, ఠీ అన్నాడు. అంటాడు, అయ్యా దీనికి చాలా చరిత్ర ఉంది అయ్యా, ఈ కొండమూతి నా మెడక తగిలించింది మీ టిట్రే మీ సిస్టరే అన్నాడు. కొండమూతి నీకు తగిలిస్తావేంట్రా, ఏమేం చెప్పు. అయ్యా సాయంత్రం 6 నేను పొలం నుంచి వచ్చా, ఎక్కడికో బయటికి వెళ్ళబోతుంది. నేను అన్నా, ఏమా ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తావు కదా, నేను ఇరిగి తాగుబోతుని, నేను మందిరానికి రాకపోయినా నువ్వు వెళ్ళు తల్లి, నా కొరకు ప్రార్థన చేయి, కాకపోతే ఈ రాత్రి నాకు భోజనం వండిపెట్టు, రేపు క్యారేజీకి కూడా వండిపెట్టు, నేను పనికి వెళ్ళాలి కదా, ఒక ముద్ద వండిపెట్టు అన్నా. అంది, ప్రార్థనకి వెళ్ళబోతున్నా కదా, అందరిని రెడీ అవ్వమని చెబుదామని వెళ్తున్నాను, ఒక అర్ధగంటలో వచ్చి నీకు వంట చేసి 9 నేను బయలుదేరతానులే అని అందంట. 6 వెళ్ళిన మనిషి ఆ ఇంటికి ఈ ఇంటికి అక్కడికి వెళ్ళి పార్లమెంట్ సమావేశాలు పెట్టి, ఎక్కడికి వెళ్ళి అసెంబ్లీ సమావేశాలు పెట్టి, అక్కడికి వెళ్ళి ముసలం ముచ్చట్లన్నీ మాట్లాడి 9:30కి అడావుడిగా వచ్చి బైబిల్ తీసుకొని ప్రార్థనకి వెళ్ళిపోతా ఉంటే అన్నాడంట. నేను అన్నానయ్యా, ఏమే అన్నం వండి పెట్టమన్నాగా, అన్నం వండి పెట్టకుండా ప్రార్థనకి వెళ్ళిపోతే ఎట్లా, ఈ రాత్రి నేనేం తినాలి, రేపు పొలం పనికి ఎట్లా వెళ్ళాలి అనే లోపు సిస్టర్ ఏం చేసిందో తెలుసా, తిండిపోతాడా, నీకెప్పుడు తిండి రందే, నీ బతుకులో ఎప్పుడైనా ప్రార్థన చేసావా, ఒక్కసారైనా చర్చికి వచ్చావా, ఎట్లాంటి తిండిపోతాడు నాకు దొరికాడని అక్కడ నీళ్లకొండ ఉంటే ఆ నీళ్లకొండ తీసి నెత్తిన భర్త నెత్తి మీద కొట్టిందటండి. కొండ పగిలింది, దాని మూతి మెడకు చుట్టుకుంది. వీడెంత విచిత్రమైనడో చూడండి, ఆ రింగును రింగుగానే పెట్టుకుని చర్చికి వచ్చాడు. జనానికి కనపడిద్దేమోనని దుప్పటి ముసుకేసుకున్నాడు. ఇప్పుడు దుప్పటి తీసి అంటాడు, అనవ్, ఆయన పేరు నేను చెప్పలేనులే కానీ ఆ సేవకుడిని బట్టి, అనవ్ మా ఇద్దరిలో ఎవరు మారాలా, నేను దేవుని దగ్గరికి రాక తాగుబోతుండయ్యా, మీ టిట్రేమో సిస్టర్ అంటూ రాక, మీ టిట్టరేమో దేవుని దగ్గరకు వచ్చి గయ్యాలదయింది, మా ఇద్దరిలో ఎవరు మారాలి చెప్పు అన్నాడు. కూర్చున్న నేను, ప్రభువా ఏదో చూద్దామని వస్తే, మారిన వ్యక్తిని చూద్దామని తెస్తే, అద్భుతం చూద్దామని వస్తే, దైవజనమా చర్చిల్లో కొంతమంది సిస్టర్లకు మంచి సాక్ష్యం ఉంటుంది, భర్త దగ్గర ఉండదు, అత్త దగ్గర ఉండదు. చర్చిలో కొంతమంది బ్రదర్స్కి మంచి సాక్ష్యం ఉంటుంది, ఇంట్లో సాక్ష్యం ఉండదు.
దైవజనమా, క్రైస్తవ్యానికి కావాల్సింది సాక్ష్యము పొందినటువంటి క్రైస్తవులు. ఒకప్పుడు తాగుబోతేనయ్యా, కానీ ఇప్పుడు బ్రతుకు మార్చుకున్నాడయ్యా. ఒకప్పుడు గయ్యాలి మనిషి అనయ్యా, కానీ ఇప్పుడు జీవితం మార్చుకుందయ్యా. ఎంత సత్ప్రవర్తనతో, పరిశుద్ధమైన ప్రవర్తనతో బ్రతుకుతుందోనని ఆ మంచి సాక్ష్యం ప్రజలు వింటే వాళ్ళను మార్చిన దేవుడు మమ్మల్ని కూడా మారుస్తాడని ప్రవాహములాగా ప్రజలు పరిగెత్తుకుంటూ రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. సాక్ష్యం లేని మేఘాలు ఎన్నున్నా ఉపయోగం లేదు. సాక్ష్యం లేని సేవకులు పట్టణంలో ఎంతమంది ఉన్నా ఉపయోగం లేదు. సాక్ష్యం లేని విశ్వాసులు మందిరాల్లో ఎంతమంది ఉన్నా ఉపయోగం లేదు. తిమోతి అనే వ్యక్తిని గురించి అంటాడు, ఈకొనియా, లుస్త్రా, అంత్యోకియా సంఘముల ద్వారా మంచి సాక్ష్యాన్ని పొందినవాడు అని. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నాకు ముందు వాక్యం చెప్పిన జార్జన్ ఉన్నాడు కదా, జార్జన్ ఇట్రా అన్న. దేవుని కృప, చిన్నతనం నుంచి సోరార మందిరంలో పెరిగాడు. దైవ సేవకురాలి ప్రార్థన, సంఘ బిడ్డల ప్రార్థన, మా అందరి ప్రార్థన ద్వారా ఈ బిడ్డ ప్రభు తట్టు తిరిగాడు. మేమే బాప్తిస్మం ఇచ్చాం ప్రభు కృపను బట్టి. చిన్న వయసులో ప్రభు దగ్గరికి వచ్చాడు. మా ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖరయ్య గారి ద్వారా దైవ సేవకుడిగా ప్రతిష్ఠించబడ్డాడు. ఒక మాట చెప్పమంటారా? మా 22 సంవత్సరాల సేవా జీవితంలో జార్జియాను గూర్చి ఇమాన్యుయల్ మినిస్ట్రీ సంఘంలో ఏ విశ్వాసిని అడిగినా ఏమని సాక్ష్యం చెప్తారో తెలుసా? రోషం కలిగిన దైవజనుడు, ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనుతీయని దైవజనుడు, సంఘములో ఒక్క విశ్వాసి కూడా వేలెత్తి చూపించలేని, జార్జన్నట్లా అని తల్లులు మొదలుకొని యవన బిడ్డల వరకు ఒక్క బిడ్డ కూడా వేలెత్తి చూపించలేరు. ఓ రకంగా చెప్పాలంటే నన్ను, దైవ సేవకురాలని సంఘ బిడ్డలు ఎంత గౌరవిస్తారో ఈ బిడ్డను అంత గౌరవిస్తారు. సీనియారిటీని బట్టి కాదు సుమి. చూడండి, జార్జాన్ని మీకు తెలుసో తెలియదో, మంచి పర్సనాలిటీ, ఒకప్పుడు మంచి ఎక్సర్సైజ్ బాడీ, ఇప్పుడు అంతా పోయిందిలేండి. ఉందా? మొత్తం పోయింది. జార్జాన్ని ఎత్తును బట్టి కాదు, చిన్న వయసులో ప్రభు దగ్గరకు వచ్చి ఒక అమ్మాయితో వెకిలిగా మాట్లాడాడు అన్న మాట కానీ, మమ్మల్ని దూషించాడని కానీ, అపవిత్రంగా ప్రవర్తించాడని కానీ 5,000 మంది ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిర కుటుంబ సభ్యుల్లో ఒక్క వ్యక్తి కూడా నేరారోపణ చేయలేడు. ఈ బిడ్డకు ఆత్మీయ తండ్రిగా, తల్లిగా ఉన్న మేము సాక్ష్యం చెప్తాం. దేవుడు అపోస్తుడైన పౌలుకు తిమోతిని ఎలా ఇచ్చాడో, కృపగల దేవుడు ఈ బిడ్డను మాకు వరంగా దయచేశాడు. కృపగలిగిన దేవుడు వరంగా దయచేశాడు. బిడ్డ జీవితాంతం ఆ సాక్ష్యాన్ని కాపాడుకునే కృప దయగలిగిన దేవుడు అనుగ్రహించునుగాక. కావాలంటే ప్రార్థన అయిపోయిన తర్వాత మా తల్లులు, మా తండ్రులు ఉన్నారు, అడగండి. సాక్ష్యం పొందిన చిన్న మేఘం దేశము యొక్క ఆకలి తీర్చుతుంది, దేశము యొక్క చరిత్ర మారుస్తుంది. మీరు ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు, నా ప్రభు నన్ను చెప్పమన్న మాట నిర్ముఖమాటంగా చెప్తాను. సాక్ష్యము లేని సేవకుడు చచ్చిన శవంతో సమానం. సంఘాన్ని నడిపించే దైవ సేవకుడిలో సత్ప్రవర్తన లేకుండా, మందిరానికి వచ్చిన ఆడబిడ్డలతో వెకిలిగా ప్రవర్తిస్తూ, దైవజనుడు మాదిరిగా ఉండవలసిన వాడు మాదిరిగా బ్రతకపోతే ఆ సంఘం చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోద్ది. బ్రతికిన కొద్ది రోజులు రోషంగా ఏ సేవకుడు, ఏ విశ్వాసి సాక్ష్యం కలిగిన మేఘంగా బ్రతుకుతారో అక్కడ నుండి ఉద్యమాన్ని దేవుడు పుట్టించడం ప్రారంభిస్తాడు. చప్పట్లు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆ చిన్న మేఘం దేశము యొక్క కరువు తీర్చింది. మేఘాలలో 2 రకాలు ఉంటాయి, నిర్జల మేఘము, జలము కలిగిన మేఘం. ఈ ఏలియా ఎవరో తెలుసా? నిర్జల మేఘం కాదు, జలము కలిగినటువంటి మేఘం. ఆకాశంలో కనపడే మేఘాలు అన్నిటిలో నీళ్లు ఉండవండి. బైబిల్లో చూస్తాం కదా, నిర్జల మేఘము అని వాక్యం ఉంటుంది. దైవజనమా, క్రైస్తవుడు నిర్జల మేఘంగా ఉండకూడదు, జలము కలిగిన మేఘంగా ఉండాలి.
జలము కలిగిన మేఘంగా ఉంటే ఏం జరుగుతుంది, అసలు జలం కలిగి ఉండటం అంటే ఏంటి? బైబిల్లో 2 విలువైన మాటలు జ్ఞాపకం చేస్తాను, చూడండి. యోబు గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం. 26వ అధ్యాయం 8వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. ఇక్కడ వాటి క్రింద మేఘములు చిరిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. వేటితో బంధించాడట? ఎందుకు? చిరిగిపోకుండా. అంటే నీళ్లు లేని మేఘాలు చిరిగిపోతాయి అని అర్థం. యోధా పత్రికలో నిర్జల మేఘము అనే మాట మీరు వింటారు. నీరు లేని మేఘాలు చీలిపోతాయి. దైవజనమా, నీరు లేని సంఘాలు చీలిపోతాయి, నీరు లేని కుటుంబాలు చీలిపోతాయి, నీరు లేని వ్యాపారాలు చీలిపోతాయి, నీరు లేని వ్యవస్థలు చీలిపోతాయి. మేఘం చేలకుండా ఉండాలంటే ఆ మేఘము నిండా చెప్పండి ఏముండాలి? నీళ్లు ఉండాలి. నీళ్లు దేని గుర్తో తెలుసా? కన్నీటి ప్రార్థనకు గుర్తు. దైవజనమా, నేనంట మన మెదక్ పట్టణాన్ని ప్రేమించి కొన్ని వందల సంవత్సరాల క్రితం అద్భుతమైన సిఎస్ఐ మందిరాన్ని దేవుడిచ్చాడు. ఇన్ని సంవత్సరాలు ఈ పరిచర్య, ఈ సిఎస్ఐ పరిచర్య నిలవబట్టడానికి కారణం ఏంటో తెలుసా? ప్యాసినేట్ దొరగారు కానీ, ఆ తర్వాత వచ్చిన దైవ సేవకులు కానీ, ఆ విశ్వాసులు కానీ కన్నేళ్లతో ఈ మందిరాన్ని కట్టారు గనుకే మెదక్ జిల్లాకే ఈ మందిరం ఆశీర్వాద కారణంగా మారిపోయింది. ఎంత సువిశాలమైన ప్రాపర్టీ. దైవజనులు శాంతయ్య గారికి ఫోన్ చేసి కమిటీ వారిని అడిగితే, అయ్యా ఇట్లా మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం, కొంచెం పర్మిషన్ ఇవ్వండి అయ్యా అంటే, ఆ దైవజనులు, అయ్యా సిఎస్ఐ మందిరం వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మీ అందరికీ మా చేతులు జోడించి నిండు మనసుతో మీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఆ దైవజనుడు ఏమన్నారు తెలుసా? అయ్యా ఈ స్థలం దేవునిది, దేవుని పరిచర్యకే మేము వాడతాం. మీరు ఇక్కడ చేసేది దేవుని పరిచర్య కదయ్యా, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సంతోషంగా మా గ్రౌండ్ తీసుకోండి అయ్యా అని ఎంత సంతోషంగా ఈ గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చారు. దేవుడు వారిని దీవించును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎంత కన్నీళ్లు గారుస్తూ ఈ పరిచర్య కట్టారో. ఇన్ని వందల సంవత్సరాలు అవుతున్నా సిఎస్ఐ మందిరం చెక్కు చెదరలా. గత ఏడాది నేను, మా దైవజనులు జార్జి గారు, అజయ్ గారు, మాణిక్యం అన్న మొట్టమొదటి శాంతయ్య గారిని కలవటానికి వెళ్ళాం. రెవరెండ్ శాంతయ్య గారు మాటలు అయిపోయిన తర్వాత ఒక చిన్న ప్రార్థన చేయండి అయ్యా అన్నాం. ఒక చిన్న ప్రార్థన చేయండి అంటే తాను చేసిన 2 నిమిషాల ప్రార్థన కన్నీళ్లు విడుస్తూ చేశాడు. నేను చెప్తున్న ఈ మాటకు మాణిక్యం అన్న సాక్షి. అన్నా నేను చెప్పేది అవునా కదా? అవునైతే చేయొద్దని. 2 నిమిషాల ప్రార్థన అండి, కన్నీళ్లు విడుస్తూ చేశాడు. దైవజనమా, ఈ కడవరి దినాలలో పాటగాళ్ళ కంటే, పరిచర్య చేసే వాళ్ళ కంటే, ప్రసంగికుల కంటే ప్రార్థనా పరులు సంఘానికి కావాలి. కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టే ఆ నీళ్లతో నిండుకున్న మేఘం లాంటి దైవ సేవకులు, నీళ్లతో నిండుకున్న మేఘం లాంటి విశ్వాసులు ఏ సంఘములో నుంచి లేస్తారో కన్నీటి ప్రార్థన కలిగిన స్థలాలలో నుండి ఉద్యమాన్ని దేవుడు పుట్టించటం ప్రారంభించునుగాక. ఆ సంఘాన్ని ఒక కెరటోలాగా నా దేవుడు వాడుకొనుగాక. అది చిన్న సంఘమైన, ఆ దైవజనుడు చిన్న సేవకుడైన, మారుమూల ప్రాంతాల్లో సేవ చేసే, పల్లెటూరులో తాండాల్లో సేవ చేసే దైవ సేవకుడైన ఆ చిన్న మేఘము ద్వారా భారతదేశం యొక్క కరువంతా నా దేవుడు తీర్చివేయునుగాక. క్రైస్తవ జనమా, మేఘం నీళ్లతో నిండుకున్నట్లుగా అడుగు దేవుడిని ఒక్క మాట, కన్నీటి ప్రార్థన నాకు దయచేయ్యా. పావురాన్ని చూసినప్పుడు ఎప్పుడు దాని కళ్ళు కన్నీళ్లతో నిండుకున్నట్లుగా నా కళ్ళను మీరు ఎప్పుడు చూసిన కన్నీళ్లతో నిండుకోవాలి ప్రభువా. నేను మందిరంలో పాటగత్తినైనా కాకపోయినా, మందిరంలో ప్రసంగికునైనా కాకపోయినా, మందిరంలో వాయిద్యకారునైనా కాకపోయినా, నా దేవుని మందిరంలో కన్నీటి ప్రార్థన పరురాలిగా నేను బ్రతకాలయ్యా.
ఈ తరపు అన్న ప్రవక్తిలాగా నా మందిరంలో బ్రతకాలయ్యా, ఈ తరపు అన్నమ్మ తల్లి వల్లే నేను బ్రతకాలయ్యా అని ఆ కన్నీటి ప్రార్థనా పరులుగా బ్రతుకుతూ ఉంటే అక్కడ నుండి దేవుడు ఉద్యమాన్ని పుట్టించి అక్కడ ప్రారంభమైన ఉద్యమం దేశం యొక్క కరువు తీర్చేదిగా దేవుడు మారుస్తాడు. దైవజనమ, కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థించే దైవ సేవకుని పరిచర్య ఎట్లుంటుంది? పరిచర్య అంటూ ప్రార్థన లేకుండా పరిచర్య చేసే సేవకుడి సేవ ఎట్లుంటుంది? కన్నీళ్ళు విడుస్తూ కుటుంబాన్ని కట్టుకునే కుటుంబాలు ఎట్లా కట్టబడతాయి? ప్రార్థన చేసుకోవడానికి నాకు టైం లేదండి, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదండి, వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నానండి అని పని కొరకు పరిగెత్తే విశ్వాసుల కుటుంబాలు ఎలా కట్టబడతాయో 2 మాటలు మీకు బైబిల్లో నుంచి గుర్తుకు తెస్తాను, గుండెల్లో రాసుకోండి మాట. కన్నీళ్లతో ఒక కుటుంబం కట్టబడితే, కన్నీళ్లతో ఒక దైవజనుడు తన సంఘాన్ని కడితే, నీళ్లతో నిండుకున్న మేఘంలాగా ఒక తల్లి దేవుని సన్నిధిలో బ్రతికితే ఆ కుటుంబాలు ఎలా కట్టబడతాయో విలువైన 2 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 126 కీర్తన 6-7 చరణాలు. 6-7 చరణాలు నాతో కలిసి అందరూ చెప్పండి. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని పోయి ఏడ్చుచూ విత్తువాడు సంతోషగానముతో పనులు మోసుకొని వచ్చును. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. 125 మరొకసారి ఆ వచనం చూపించుతాడు. నాతో కలిసి నా వైపు చూస్తూ ఈ మాట చెప్పండి. నా వైపు చూస్తూ పిడికెడు విత్తనములు. ఎన్ని విత్తనాలు? పిడికెళ్ళు అన్నాడా, పిడికెడు అన్నాడా? పిడికెళ్ళు అన్నాడా, పిడికెడు అన్నాడా? అంటే అది సింగులరా ఫ్లోరలా? సింగులర్. పిడికెడు విత్తనాలు, జస్ట్ పిడికెడే. ఆ పిడికెడి విత్తనాలు తీసుకొని పొలంలో విత్తేటప్పుడు ఏడ్చుచూ విత్తాడట, కన్నీళ్ళు విడుస్తూ విత్తాడట, రోదిస్తూ విత్తాడట. విత్తిన ప్రతి విత్తనానికి తన కన్నీటి చుక్కను చేర్చాడట. పంట కోసే కాలం వచ్చింది, పిడికెడు విత్తనాలు విత్తితే పనలు మోసుకుంటూ వస్తున్నాడు. పన కాదు, పనలు మోసుకుంటూ వస్తూ ఉన్నాడు. దైవజనమా, కన్నీళ్లతో నువ్వు వ్యాపారం చేస్తే, కన్నీటి ప్రార్థనతో నువ్వు సేవ చేస్తే, కన్నీళ్లతో నీ కుటుంబాన్ని కట్టుకుంటే, కన్నీళ్లతో నీ పిల్లలను పెంచితే ప్రయాసానికి మించిన ప్రతిఫలం అనుగ్రహించగలిగేది కన్నీటి ప్రార్థన. విత్తింది పిడికెడే, కానీ ప్రతి విత్తనానికి కన్నీటి చుక్కలను చేర్చాడు. ప్రతి విత్తనానికి కన్నీటి చుక్కలను చేర్చాడు. కన్నీటి చుక్కలను చేర్చటాన్ని బట్టింది. విత్తింది పిడికెడేమో, కానీ కోసేటప్పుడు పనలు కోసుకుంటూ మోసుకుంటూ వస్తున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నీవు పనలు మోసే కృప దేవుడు అనుగ్రహించును గాక. మెదక్ టౌన్లో సేవ చేస్తున్న మా తోటి అన్నలందరికీ పనులు మోసుకుంటూ వచ్చే ఆ దివ్యమైన సేవ మా అందరికీ దేవుడు దయచేయును గాక. చప్పలు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్దా. ప్రార్థన లేకుండా ఒకడు సేవ చేస్తే, ప్రార్థన లేకుండా ఒక విశ్వాసి తన కుటుంబాన్ని కట్టుకుంటే ఏం జరిగిద్దో యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. 5:10. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. కొంచెం నాతో కలిసి అందరూ చెప్పండి. 10 ఎకరముల ద్రాక్ష తోట, కొంచెం పెద్దగా 10 ఎకరముల ద్రాక్ష తోట, వెనకున్న వాళ్ళు కూడా చెప్పాలి. 10 ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసం ఇచ్చును, తూముడి గింజల పంట ఒక పడి యగును. విచిత్రం చూడండి. వీడు 10 ఎకరాల పొలం తీసుకున్నాడు. మరి 10 ఎకరాలు సాగుబడి చేయాలంటే సమయం సరిపోదు కదా. మా వాడు ప్రార్థన వాయిదా వేశాడు. నేను 10 ఎకరాల పొలం ద్రాక్ష తోట సాగుబడి చేస్తున్నానని 10 ఎకరాలు సాగుబడి చేస్తే పంట కోసే కాలంలో ఆ ద్రాక్ష తోట ఎంత రసం ఇచ్చిందో తెలుసా? కుంచెడు రసం. కుంచెడు అంటే ఇప్పటి లెక్కలో తెలియదు. ఇప్పటి లెక్కలో చెప్పాలంటే కుంచెడు అంటే 8 కిలోలు. 4 మానికలు 8 కిలోలు. ఎన్ని ఎకరాలు పండించాడు చెప్పాలి? ఎన్ని ఎకరాలు పండించాడు? 10 ఎకరాలు పండిస్తే కనీసం ఎకరానికి 1 కిలో కూడా రాలా. 10 ఎకరాలు పండిస్తే 8 కిలోల ద్రాక్ష.
రసం. వాడు విత్తింది పిడికెడే, కానీ కన్యలతో విత్తాడు. పనులు మోసుకుంటూ రావటానికి దేవుడు కృప చూపించాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమ, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను వాళ్ళు పుట్టినప్పటి నుండి కన్నీటి ప్రార్థనతో పెంచు. 20-21 సంవత్సరాల వయసు వచ్చే వరకు కొన్ని వేల రూపాయల బిడ్డలకు నువ్వు పెట్టుబడి పెడతావు కదా. నేనంట, కన్నీళ్లతో నీ పిల్లలను పెంచితే, కన్నీటి ప్రార్థన విత్తనాల దగ్గర నీ పిల్లలను పెంచగలిగితే, వారికి నువ్వు పెట్టిన పెట్టుబడి కంటే శ్రేష్టమైన ప్రతిఫలం ఆ బిడ్డల జీవితాల్లో నీ కళ్ళతో నువ్వు చూస్తావు. కళ్ళతో నువ్వు చూస్తావు. నా బిడ్డ కొరకు నేను ఇంత కొంచెం కష్టపడితే నా దేవుడు నా బిడ్డను ఎంత ఆశీర్వదించాడో కదా, ఓ నా బిడ్డను నా దేవుడు ఎంత ఘనంగా నిలవబెట్టాడో కదా. నీ పిల్లల స్థితి చూసి మురిసిపోయే దినాలు నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. బైబిల్లో ఒక తల్లి, క్రైస్తవ సంఘంలో ఒక తల్లి ఉంది. ఆ తల్లికి 18 మంది పిల్లలు. ఎంతమంది అండి? కొంచెం గట్టిగానండి. విచిత్రం ఏంటో తెలియదు, 18 మంది అంటంతో ఒక్కొక్కరు నోరు కప్ప తెరిచినట్టు తెరిచారు. నిజమే, ఇప్పుడు ఒకళ్ళిద్దరికే ఎక్కువ. గవర్నమెంట్ వాళ్ళు కూడా స్లోగన్ స్టార్ట్ చేశారు. ఒకరు ముద్దు, 2 హద్దు, 3 వద్దే వద్దు స్టార్ట్ చేశారు కదా. 2కే ఈ కాలంలో ఎక్కువ. ఆ 2ని పెంచడానికి మనం అంటాం, అయ్యా బండెడు సంసారం అయ్యా, వాళ్ళకి సాకిరేవు చేయలేక నేను చచ్చిపోతున్నానయ్యా. 2కే నువ్వు చచ్చిపోతే ఒక్క 2కే నువ్వు చచ్చిపోతే ఒక 18 మంది పిల్లలు. అది చాలామంది పిల్లలు చనిపోయారు. మొత్తానికి 10-12 మంది దాకా బ్రతికారు. ఆ తల్లికి ఉన్న గొప్ప కృప ఏంటో తెలుసా? ఆ పిల్లలు పండుకున్నప్పుడు ఒక్కొక్క బిడ్డ దగ్గరికి వెళ్ళి మోకరిస్తుందట. పెద్దోడి కోసం 1 గంట, 2వ వాడి కోసం ఇంకొక గంట, 3వ వాడి కోసం ఇంకొక గంట, 4వ వాడి కోసం ఇంకొక గంట, 5వ వాడి కోసం ఇంకొక గంట, 6, 7, 8, 9, 10 చివరోడికి వచ్చేసరికి తెల్లారిపోయేదంట. తన కడుపున పుట్టిన పిల్లల కోసం కొన్ని రాత్రులు రాత్రంతా నిద్ర చంపుకొని, దేవా ఈ దేశంలో పుట్టిన నా పిల్లలు ఈ దేశానికి ధృవతారలుగా మారాలి, ధృవతారలుగా మారాలి. ఈ దేశ చరిత్ర తిరగరాసే ఒక చిన్న మేఘంగా నా పిల్లలు మార్చబడాలని ఆ తల్లి తన పిల్లల కొరకు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసేది. కన్నీళ్లతో పిల్లల్ని పెంచింది కదా. ఆ తల్లి కనీ పెంచి పెద్ద చేసిన పిల్లల్లో 2 ఇంగ్లాండ్ దేశాన్ని తల్లకిందులు చేసి ప్రభు తట్టు త్రిప్పే గొప్ప దైవ సేవకులుగా మార్చబడ్డారు. ఆ 2 సేవకులే జాన్ వెస్లే, చార్లెస్ వెస్లే. దైవజనులు జాన్ వెస్లే, చార్లెస్ వెస్లే. అడుగుదాం, అయ్యా దైవజనుడా, దేశం యొక్క కరువు తీర్చే ఒక శక్తివంతుడిగా నువ్వు మారటానికి కారణం ఏంటి? మీ నాన్న ఏమన్నా బిజినెస్ మ్యాగ్నెటా? మా నాన్న పేరు సామ్యుయల్ వెస్లే అయ్యా. తినటానికి కూడా గతి లేని పేద కుటుంబం అయ్యా మాది. ఆ పేద కుటుంబంలో నుంచి లేవనెత్తి ఇంగ్లాండ్ దేశమే కాదు ప్రపంచ దేశాలకు దీవెన కారణంగా ఒక్క దైవజనుడు మారాడు. తల్లి, నా చేతులెత్తి రాత్రి నేను దీవిస్తున్నాను. నీ గర్భాన్ని కూడా నా దేవుడు ధన్యం చేసి అలాంటి ప్రవక్తలను నీ గర్భంలో నుంచి దేవుడు లేవనెత్తును గాక. నీ గర్భంలో నుండి అలాంటి దైవజనులను నా దేవుడు లేవనెత్తును గాక. ఈ రాత్రి వాక్యం వింటున్న మీలో ఎవరైనా గర్భాలు మోయబడిన స్థితిలో ఈ రాత్రి ప్రార్థనకు వస్తే, ఓ దైవజనుడిగా చెయ్యెత్తి ప్రవచనమెత్తి ఆశీర్వదిస్తూ చెప్తున్నాను, మీదటికి ఇదే రోజుకి నీ ఒడిలో చక్కటి కుమారుని నా దేవుడు ఉంచును గాక. ఆ బిడ్డను, ఈ తెలంగాణ గడ్డను యేసయ్యకు కానుకగా ఇచ్చే గొప్ప సేవకుల్లో నీ గర్భాన పుట్టిన బిడ్డ కూడా యేసు నామములో ఉండును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్, గట్టిగా చెప్దాం ఆమేన్. ఓ తండ్రి, ఓ తల్లి, పిల్లలను చూసి ఏడుస్తున్నావేమో. నా పిల్లలను గురించి నేను కనిన కళ్ళేంటి, నా కూతుర్ని గురించి నేను కనిన కళ్ళేంటి, ఈరోజు పిల్లలేంటి ఎలా అయిపోయారని పిల్లల ఎదుగుదల లేక ఒకవేళ ఏడుస్తూ ఈ రాత్రి ఈ ప్రార్థనకు వస్తే ఒక శుభవార్త, అయిపోయింది ఏదో అయిపోయింది. కనీసం ఈ రాత్రి అయినా నీళ్లతో నిండిన మేఘంలాగా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయి. నీ పిల్లల ఆశీర్వాదాన్ని నీ కళ్ళతో చూస్తూ నోరారా స్తుతించే దినాలు దేవుడు నీకు అనుగ్రహించును గాక. గట్టిగా చెప్దాం, గట్టిగా చెప్దాం ఆమేన్. చెప్పండి, ఏ మేఘంగా ఉండాలి? నీళ్లతో నిండుకున్న మేఘంలాగా ఉండాలి. ఈ కర్మేలు పర్వతం దగ్గర 2 ఉన్నారు. చూడండి ఆ మాట ఒకసారి.
రాజుల మొదటి గ్రంథం, నేను ముగింపులోకి వచ్చాను. రాజుల మొదటి గ్రంథం ఒకసారి చూడండి, 18వ అధ్యాయం 41, 42 వచనాలు. 41, 42 వచనాలు. అందరూ నాతో కలిసి చెప్పండి. నాతో కలిసి పిమ్మట అందరూ ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయాను. గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని ప్రార్థన చేస్తున్నాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తా. కర్మేలు పర్వతం మీద 2 బ్యాచ్లు ఉన్నాయి. కర్మేలు పర్వతమే కాదు, రూపాంతర పర్వతం మీద కూడా 2 బ్యాచ్లు ఉన్నాయి. రూపాంతర పర్వతం మీద ఏమో నిద్రపోయే బ్యాచ్ ఒకటి, నిద్ర చంపుకొని ప్రార్థన చేసే బ్యాచ్ ఒకటి. ఎవరు నిద్రపోయే బ్యాచ్? యాకోబు, యోహాను, మన పెద్దన్నయ్య ఉన్నాడు కదా, మన చుట్టం పేతురు గారు. రూపాంతర పర్వతం మీద వీళ్ళు నిద్రపోతున్నారు, ఇది నిద్రపోయే బ్యాచ్. ఆ రూపాంతర పర్వతం మీద మేలుకొని ప్రార్థన చేసే బ్యాచ్ ఒకటి ఉంది. ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు, ఏలియా, దైవజనుడైన మోషే. వీళ్ళెవరో? ప్రార్థన అంటే వాళ్ళకి ఆట. ప్రార్థన అంటే అదొక తెలియని సంతోషం. ప్రార్థన అంటే అదొక తెలియని పరుగు. ఉపవాస ప్రార్థనకి వెళ్ళాడని 40 రోజులు. వీళ్ళు కిందోళ్ళు దిగిరా అన్న, ఆయన దిగిరాలా. 40 రోజుల పాటు దేవుడు దిగి వెళ్ళమని చెప్పిందాక దిగలా. విచిత్రం చూడండి. వీళ్ళకి ప్రార్థన అంటే ఆట, వీళ్ళకేమో నిద్ర అంటే ఆట. కొంతమంది చూడండి, ప్రార్థనకు వస్తారా, ఇంట్లో డబల్ కాట్ బెడ్ మీద వండుకున్న వాళ్ళకి నిద్ర పట్టదేమో కానీ విచిత్రం, దైవజనుడు వాక్యం చెప్పడానికి లేచినప్పుడు అప్పుడే ఎంత చక్కగా నిద్రపోతారో. ఆ మధ్య ఒక తల్లి అంది, అయ్యా మీ వాక్యం అంటే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అయ్యా, ఎంత కమ్మగా ఉంటుందంటే. ఆ తల్లి చెప్తుంది, కమ్మగా ఉండటానికి ఇదేమన్నా పంచదార చిలక, ఎంత కమ్మగా ఉంటుందో అని చెప్తా. ఏముందో తెలుసా? అయ్యా మీరు అలా వాక్యం చెప్తా ఉంటే నేను ఎలా నిద్రలోకి వెళ్ళిపోతానయ్యా అంది. ఇంకా నేను అనుకున్నా, మీ వాక్యం జోలపాట పాడినట్టు ఉందయ్యా అని అలా బతికిపోయా. చూడండి, ఒక బ్యాచ్ ఉంటుంది నిద్రపోతు బ్యాచ్. అది చర్చా, ఫుల్ఫీటా, దేవుని మందిరమా, ఉపవాస ప్రార్థనా స్థలం, వాళ్ళకి అప్పుడు ఎక్కడ కూర్చున్నది నిద్రపోయే బ్యాచ్. మీకు తెలుసా, ప్రార్థన చేసే దేవుని శేషం ఎప్పటికీ ఏ తరంలోనైనా నిలవబడే ఉంటుంది. నేనంట ఆ ప్రార్థన చేసే ఆ గుంపులో మన ముందుముగాక, ప్రార్థన చేసే ఆ వ్యక్తుల మీదకి దేవుని మేఘము, దేవుని మహిమ మేఘంలాగా దిగి వచ్చినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. కర్మేలు పర్వతం మీద కూడా 2 ఉన్నారు. ఆహాబు చెప్పాలి. యెజబెల్ లేదండి అక్కడ. యెజబెల్ ఎందుకు తీసుకొస్తారు? ఇప్పటికే దేశం గజిబిజి అయిపోతే మళ్ళీ యెజబెల్ ఎందుకో దరిద్రం. మళ్ళీ కర్మేలు పర్వతం మీదకి యెజబెల్ ఎందుకండి? ఊరుకోండి, చెప్పండి. ఆహాబు చెప్పాలి. ఆహాబు ఎక్కడికి వెళ్ళాడు? ప్రైజ్లాడు అన్నాడా? ఎవరో మనిషి, మా ఓడు ఒంటికి గీజులాడి పడదాం, భోజనం చేయడానికి వెళ్ళాడు. అదే పర్వతం మీద ఉన్న ఏలియా మోకాళ్ళ మధ్యలో తలకాయ ఉంచి దేశం యొక్క ఆశీర్వాదం కొరకు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. దైవజనమా, కొన్ని సంఘాల్లో చూడండి, ఆదివారపు ఆరాధన కొంతమంది వచ్చారనుకోండి, శుక్రవారం జరిగే ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తారో తెలుసా? 10 మంది వస్తారు, దశంభాగం. ఆదివారం ఆరాధన కొంతమంది వచ్చారు, శుక్రవారం జరిగే ఉపవాస ప్రార్థనకి అదే విచిత్రం. చూడండి, ఆ ఆదివారం చర్చిలో భోజనాల ప్రార్థన అనుకోండి, ఎంతమంది వస్తారు చెప్పండి? ఆ భోజనాల ప్రార్థనలో మాంసం ముక్కలు పెడుతున్నారు అనుకోండి, విచిత్రం ఏంటో తెలుసా? టోటల్ ఫ్యామిలీ వస్తారు. ఫ్యామిలీ రావటమే కాదు, సచ్చినోడు కూడా సమాధిలో నుంచి చర్చికి వస్తాడు భోజనానికి. ఆ రోజు ఆ భోజనాల ప్రార్థన రోజు చర్చి సరిపోతే బయట టెంట్లు వేయాలా, రోడ్ల మీద టెంట్లు వేయాలా. మా అయ్యగారు అంటాడు, ఈ ఆదివారం చర్చి ఫుల్ అయిపోయిందండి. ఎందుకు ఫుల్ అయింది? మొక్కలు ఫుల్ అయినాయి కాబట్టి. ఈ బ్యాచ్ అంతా ఏ బ్యాచ్ అనుకుంటున్నారు? ఆహాబ్ గాడి బ్యాచ్. ఆహాబ్ గాడి బ్యాచ్ లాంటి విశ్వాసులు సంఘంలో ఉన్నంత కాలం ఆ సంఘం ఎదగదు.
ఆహాబు లాంటి మనస్తత్వం కలిగిన దైవ సేవకులు ఉన్న ప్రాంతాలు ఎదగవు. ఈ తరానికి దేవుని కావాల్సింది ఆహాబులు కాదు, ఏలియా లాంటి దైవ సేవకులు కడుపు చంపుకొని ఉపవాసము చేత నశించిపోతున్న ఆత్మల కొరకు రోజించే దైవ సేవకులు ప్రతి పట్టణంలో నుంచి లేచుదురుగాక. అది చిన్న మేఘమైన ఆ చిన్న మేఘం ద్వారా దేశం యొక్క కరువు దేవుడు తీర్చడం ప్రారంభిస్తాడు. నా ప్రార్థన, ఒకప్పుడు ఇతర దేశాల నుంచి మన ప్రాంతాలకు మిషనరీలు వచ్చి మన దేశంలో దేవుని వాక్యం ప్రకటించి వెళ్ళారు. ఈ తరంలో మీ అందరి ప్రార్థన ద్వారా మన తెలంగాణ గడ్డలో నుండి అనేక మంది దైవ సేవకులను లేవనెత్తి మన గడ్డలో నుండి ప్రపంచ దేశాలకు మిషనరీలు బయలుదేరి వెళ్ళుదురుగాక. మిషనరీలు బయలుదేరి వెళ్ళుదురుగాక. నా చేతులెత్తి దీవిస్తున్నాను. అలా మిషనరీలుగా వెళ్ళే దైవ సేవకుల్లో నీ గర్భాన పుట్టిన పిల్లలు ఉందురుగాక. నేను ఎప్పుడు అడుగుతా, దేవా మిషనరీస్ రుణం తీర్చుకునే భాగ్యం దయచేయ్యా. వాళ్ళ ఆస్తులమ్మి, పొలాలమ్మి, స్థలాలమ్మి, ఇళ్ళమ్మి, స్థిరాచర ఆస్తులమ్మి ఒక సిఎస్ఐ మందిరానికే కావచ్చు, ఒక బాప్టిస్ట్ మందిరానికే కావచ్చు, ఒక లోదరన్ చర్చ్కే కావచ్చు, ఫ్రంట్ లైన్ చర్చెస్ ప్రతిదీ. ఈరోజు యేసయ్య మనకు దొరికాడంటే ఆ మిషనరీస్ పుణ్యం కాదా? నా ప్రార్థన, మన తెలంగాణ గడ్డలో నుండి మిషనరీస్ రుణం తీర్చుకునే గొప్ప దైవ సేవకులను మన మెదక్ పట్టణంలో నుంచి దేవుడు లేవనెత్తును గాక. మెదక్ పట్టణంలో నుంచి దేవుడు లేవనెత్తును గాక. దేవుడు అలా కార్యం చేయనట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దా. సమయం అయిపోయింది, క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. ముగింపులోకి వచ్చాను. మేఘము నీళ్లతో నిండుకుంది. నీళ్లు వాక్యానికి, పరిశుద్ధాత్మకు గుర్తు. ఏ సంఘములో సమృద్ధి అయిన వాక్యం ఉంటుందో ఆ సంఘాలు చీలిపోవు. ఆ సంఘాన్ని విడిచిపెట్టి ఒక్క ఆత్మ కూడా వెళ్ళే అవకాశం ఉండదు. ఏ సంఘాన్ని దేవుడు పరిశుద్ధాత్మతో నింపుతాడో, నీళ్లతో నింపబడిన మేఘాలు చీలిపోవు. వాక్యం పరిశుద్ధాత్మ, వాక్యం పరిశుద్ధాత్మ. నేనేదో గొప్ప సేవకుడిని అని చెప్పట్లేదు అన్నలారా, మీ తోటి సేవకుడిగా చెప్తున్నాను. ఆదివారం 1 గంట ప్రసంగం ఇవ్వటానికి సోమవారం నుంచి శనివారం వరకు దేవుని దగ్గర కనిపెట్టండి. శ్రేష్టమైన వాక్యపు నీళ్లను సంఘానికి పంచండి. ఆ నీళ్లు త్రాగి మీ బీటిలో ఆ గొర్రెలు 1000 కొలదిగా 10,000 కొలదిగా అవి పిల్లలను ఈనునుగాక. దేవుడు మీకు ఇచ్చిన గొర్రెల్లో ఒక్క గొర్రె కూడా మన దుడ్డిని విడిచిపెట్టి యేసు నామములో అది బయటకు వెళ్ళకుండునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. అయితే ఆ గొర్రెల మందకు నీళ్లు పోసేటప్పుడు కాపరి ప్రయాసం చాలా అవసరం. పాత నిబంధనలో మనం చూస్తాం. యాకోబు విచిత్రం చూడండి. ఆ గొర్రెల మందకు నీళ్లు పోసేటప్పుడు, మోషే గొర్రెల మందకు నీళ్లు పోసేటప్పుడు బైబిల్లో చూస్తాం, ఆ బావి కట్ట మూత వేయబడిందట. కాపరి ఏం చేశాడు తెలుసా? ఆ మూతను దొర్లించి, మూత అంటే మన వంట పాత్రలో వేసే మూత అనుకునేరు గాక, ఆ రోజుల్లో బావుల మీద వేసే మూత పెద్ద బండరాళ్ళు వేసేవాళ్ళు. ఆ బండరాళ్ళు దొర్లించాలంటే కాపరి ప్రయాసం అవసరం. కాపరి ఏం చేయాలి? ప్రయాసపడి బండను దొర్లించి ఆ బావిలో ఉన్న స్వచ్ఛమైన నీళ్లను తోడి ఆ మందకు పోస్తూ ఉంటే ఆ మంద తాగి ఆరోగ్యంగా బ్రతికి ఈ బీటిలో 1000 కొలదిగా 10,000 కొలదిగా ఈనటానికి దేవుడు కృప చూపించును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. స్వచ్ఛమైన వాక్యపు నీటిని ప్రజలకు అందించు. త్రాగుతారు, తృప్తిగా వారు వారి పిల్లలు బ్రతకటానికి దేవుడు కృప చూపించును గాక. దేవుడు నీ చేతులకు అప్పగించిన విశ్వాసుల్లో ఒక్క బిడ్డను కూడా పోగొట్టుకోకుండా వాళ్ళ పిల్లలు పరిచర్యలో స్థిరపడటానికి దేవుడు కృప చూపించును గాక. హైదరాబాద్లో నాకు కాస్త స్నేహితులుగా ఉండే పాస్టర్లు నాతో అంటారు, అన్న మీ చర్చికి ఎవరైనా వస్తే, అది మా చర్చి కాదు దేవుంది, మీ చర్చికి ఎవరైనా వస్తే మీ చర్చియే వదిలిపెట్టరంట. వాళ్ళ పిల్లలు అట్లా స్థిరపడిపోతారంట. ఒక ఆయన నవ్వుతా అన్నాడు, అన్నయ్య ఏ మంత్రం వేస్తారు మీరు వాళ్ళకి అన్నాడు. మంత్రాలకి సంతకాలు రాలుతాయా? మంత్రాలు వేస్తే విశ్వాసులు మందిరంలో స్థిరపడతారా?
ఆదివారం 1 గంట ప్రసంగం కొరకు, ఆదివారం 1 గంట ప్రసంగం కొరకు రోజుల తరబడి దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తాం. దేవుని యొద్ద నుండి పొందుకున్న ఆ వర్తమానం ప్రజలకు ఇవ్వటానికి ఆ బావి మీద ఉన్న మూతను దొర్లించి ప్రయాసపడి నీళ్లను తోడి స్వచ్ఛమైన నీటిని సంఘానికి అందిస్తే ఏ దైవ సేవకుడు వాక్యమనే నీళ్లతో, ఆత్మనే నీళ్లతో నిండుకొని ఉంటాడో ఆ సేవకుడు పల్లెటూరులో సేవ చేసేవాడైనా ఆ చిన్న మేఘము ద్వారా దేశము యొక్క కరువును దేవుడు తీర్చునుగాక. గట్టిగా చెప్తే మేమేన్ డేవిడ్ గారు గట్టిగా చెప్పుకోండి. మీకు గడ్డి అన్నవారా అన్నారు, గడ్డి అన్నారం కదా, మా ప్రాంతంలో ఉంది గడ్డి అన్నారు. రైట్, అన్నారం ప్రాంతం నుండి అమెరికా దాకా దేవుడు తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు చెప్పాడు పెద్దగా ఆమెనని. శక్తివంతుడు ఆయన. ఊరు పేరు లేని నిన్ను, పక్క పల్లెటూరులో పుట్టిన నిన్ను పల్లెటూరు నుండి లేవనెత్తి ప్రపంచపు అంచులకు తీసుకుని వెళ్ళటానికి నీ దేవుడి శక్తి కలిగిన వాడు. ఆ చిన్న మేఘంగా ఈ రాత్రి నువ్వు దేవుని కొరకు నిలవబడుదువుగాక. ఆఖరిది, ఈ మేఘం నిబంధనకు గుర్తు, నిబంధనకు గుర్తు. దైవజనమా, నేనంట ప్రతి క్రైస్తవుడు నిబంధన చేసిన వాడిగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. ఆది కాండంలో చూస్తాం కదా, మేఘములో ధనస్సు నా నిబంధన నుంచి అని అంటాడు. మేఘము నిబంధనకు గుర్తు. చిన్న మేఘము, నేలతో నిండుకున్న మేఘం. నేనంట ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డ దేవునితో నిబంధన చేయాలి. ఏమని? అయ్యా, ఒకప్పుడు తాగా, నిజమే, ఈరోజు ప్రమాణం చేస్తున్నా, ఇక మీదట తాగను. ఒకప్పుడు సినిమాలకు వెళ్ళా, ఈరోజు నాతో మాట్లాడావు, నిబంధన చేస్తున్నా, ఇక మీదట సినిమాలు చూడు నేను వెళ్ళాను. నిజమే, ఒకప్పుడు అక్రమ సంబంధాల్లో బ్రతికా. నిజమే, ఒకప్పుడు సెల్ ఫోన్లో అశ్లీలమైన బూతు బొమ్మలు చూసా, తప్పుడు త్రోవలకు వెళ్ళా. ఆ తప్పు చేసిన వ్యక్తి నేనే. ఇదిగో ఈరోజు మీతో నేను నిబంధన చేస్తున్నానయ్యా, బలి అర్పణతో నన్ను నీకు బలిగా సమర్పించుకుంటానయ్యా అని. నిన్ను నీవు దేవునికి బలిగా నువ్వు సమర్పించుకుంటే, దేవునితో నువ్వు నిబంధన చేస్తే, నిబంధన చేసిన ఆ చిన్న మేఘాల ద్వారా, ఆ చిన్న మేఘము ద్వారా దేశం యొక్క కరువును నా దేవుడు తీర్చివేయునుగాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నీ నిబంధన దేవునితో ఎలా ఉండాలో ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం. 50వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం. కొంచెం నాతో కలిసి మాట చెప్పండి, అందరూ నాతో కలిసి. ఎన్నటికి మరువబడని, అందరూ వెనుకున్న వాళ్ళు కూడా పెద్దగా చెప్పాలి, బహు ఖరీదైన మాట. నాతో కలిసి, ఎన్నటికి మరువబడని నిత్య నిబంధన చేసుకుని యెహోవాను కలుసుకుందాము రండని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గం మీదని అడుగుచు వచ్చెదరు, ఇదే యెహోవా వాక్కు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. పైన రాయబడిన మాట ఏంటంటే, నాతో కలిసి చెప్పండి, ఎన్నటికీ మరువబడని నిత్య నిబంధన చేసి. ఏ నిబంధన చేద్దాం దేవునితో? చెప్పాలి. ఏ నిబంధన చేద్దాం? నిత్య నిబంధనే కాదు, ముందు ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఎన్నటికీ మరువబడని నిత్య నిబంధన చేద్దాం. నా తోటి అన్నలారా, నా తోటి సేవకులారా, గతంలో దేవునికి అంగీకారంగా ఒకవేళ నేను సేవ చేయలేకపోయి ఉండొచ్చు, మీరు చేయలేకపోయి ఉండొచ్చు. ఈరోజు ఎన్నటికీ మరవబడని ఒక నిత్య నిబంధన చేద్దాం. ఈ మెదక్ పట్టణంలో ఈ తరపు ఏలియాలాగా నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, ఈ తరపు ఎలీషాలాగా నేను బ్రతుకుతానయ్యా, ఈ తరపు యోహానులాగా నేను బ్రతుకుతానయ్యా. గతంలో జరిగింది ఏదో జరిగింది, తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేశా, నీకు ఆయాస్కరమైన మార్గాల్లోకి వెళ్ళా, నీకు దుఃఖాన్ని తెప్పించా, నీకు కన్నీటిని తెప్పించా, నీకు ఇష్టకరంగా, నీకు ప్రీతికరంగా బ్రతకలా. గతాన్ని రోజు సమాధి చేస్తున్నానయ్యా. ఈ రాత్రి ఎన్నటికీ మరవబడని నిత్య నిబంధన నీవు చేస్తే, ఈ చిన్న మేఘం ద్వారా తెలంగాణ గడ్డ కరువు దేవుడు తీర్చబోతున్నాడు. ఈ దేశం యొక్క కరువు నా దేవుడు తీర్చునుగాక. ఆ చిన్న మేఘంగా బ్రతికాడండి ఏలియా. ఆ చిన్న మేఘం దేశంలో అద్భుతం జరిగించింది, దేశం యొక్క కరువంతా తీర్చింది. ఇప్పుడు అంటాడు, మోపైన వర్షం రాబోతుంది. ఒకే మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. నువ్వు చిన్న మేఘంలాగా బ్రతికితే
నీ స్థితిగతులు దేవుడు ఎలా మారుస్తాడో ఇప్పుడు నేను చెప్పబోయే మాట గుండెల్లో రాసుకోండి. చిన్న మేఘంలాగా నేను బ్రతికితే, నేలతో నింపబడిన మేఘంలాగా మనం బ్రతికితే మన బ్రతుకులో దేవుడు చేసే కార్యం ఎలా ఉంటుందో ఒక విలువైన మాట. అదే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 44వ వచనం నుంచి 46వ వచనం వరకు, 44 నుంచి 46 వరకు. రైట్, నాతో కలిసి చెప్పండి అందరూ, కొంచెం పెద్దగా చెప్పండి అందరూ. 7వ మారు పెద్దగా చెప్పాలి. అతడు చూచి, అదిగో మనిషి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నది నేను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి, నువ్వు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథములను సిద్ధపరుచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను. 45 అందరు పెద్దగా. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు మేఘముతోనూ కమ్మెను. పెద్దగా మోపైన వాన కురిసెను గనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. 46వ వచనం విచిత్రంగా ఉంటుంది, టిక్ చేసుకోండి. 46వ వచనం ఇక్కడ అందరూ పెద్దగా చెప్పాలి. యెహోవా హస్తము, పెద్దగా యెహోవా హస్తము. చాలదు ఇంకొంచెం పెద్దగా, యెహోవా హస్తము ఏలియాని బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మము యొద్దకు వచ్చెను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎంత విచిత్రమో చూడండి. ఆహాబు ఏలియా కర్మేలు పర్వతం దగ్గర ఉన్నారు. ఆహాబుతో అంటాడు, ఏలియా మోపైన వర్షం రాబోతుంది, వర్షంలో నువ్వు తడవకుండా ఉన్నట్లుగా రథాలను గుర్రాలను సిద్ధపరచుకొని యెజ్రెయేలు పట్టణానికి వెళ్ళిపో. కర్మేలు ప్రాంతం నుంచి యెజ్రెయేలు పట్టణానికి 30 కిలోమీటర్ల దూరం. విచిత్రం చూడండి. ఈ రథాలను గుర్రాలను దౌడు తీస్తున్నాడు ఆహాబు. వర్షంలో తడవకూడదు అని చెప్పి ఆ గుర్రాలను రథాలను దౌడు తీస్తూ యెజ్రెయేలు గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. విచిత్రం ఏంటో తెలుసా? యెజ్రెయేలు గుమ్మం దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఏలియా నిలవబడి ఉన్నాడు. ఏలియా, నీకు రథాలు లేవుగా, నీకు గుర్రాలు లేవుగా, నీకు రౌతులు లేవుగా, నీకు సైన్యం లేదు కదా, నాకంటే ముందుగా ఈ 30 కిలోమీటర్ల దూరం నాకంటే ముందుగా నువ్వు ఎలా వచ్చావు? ఆహాబుతో అంటాడు ఏలియా, రథాలు లేవు నాకు, యెహోవా హస్తం నాకు తోడుగా ఉంది. గుర్రాలు నాకు లేవు, యెహోవా హస్తం నాకు తోడుగా ఉంది. ఈ రాత్రి వాక్యం వింటున్న క్రైస్తవ జనమా, నీకు రథాలు లేకపోవచ్చు, గుర్రాలు లేకపోవచ్చు, రౌతులు లేకపోవచ్చు, జనబలం, కులబలం, ధనబలం, మంది బలం, ఏ బలం లేకపోవచ్చు, దేవుని హస్తం ఒక్కటి నీకు తోడుగా ఉంటే విక్రమ కార్యాలు జరిగించే శక్తిమంతుడిగా ఈ రాత్రి నా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. నా చేతులెత్తి ఒక్కొక్క బిడ్డను ఆశీర్వదిస్తున్నాను. ఆ కాలములో ఏలియాకు యెహోవా హస్తం ఎలా తోడుగా ఉందో, యెహోవా హస్తం ఏలియాని ఎలా బలపరిచిందో, ఈ రాత్రి మైదానంలో ఉంటున్న ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని దేవుని హస్తం బలపరచునుగాక. ఏలియా మీదకి దిగి వచ్చిన దేవుని హస్తం ఈ రాత్రి ఈ ప్రాంగణంలో కూర్చొని వాక్యం వింటున్న ప్రతి సేవకుని మీదకి, ప్రతి చెల్లి మీదకి, ప్రతి తల్లి మీదకి నా దేవుని హస్తం దిగివచ్చునుగాక. లైవ్లో ఎంతమంది వాక్యం వింటున్నారు? ఏలియాని బలపరిచిన ఆ హస్తమే ఈ రాత్రి నిన్ను బలపరచబోతుంది. ఏలియాని లేవనెత్తిన హస్తమే ఈ రాత్రి నిన్ను లేవనెత్తబోతుంది. రథాలు రౌతులు కలిగిన వాడు సాధించలేని విజయం ఏమీ లేని నీవు సాధించేటట్లుగా నా దేవుడు కార్యం చేస్తాడు. అయితే ఒకటే, మేఘంలాగా బ్రతుకు. అట్టి కృప దయగల దేవుడు మనందరికీ దయచేయును గాక. రేపు దైవజనులు జాన్ వెస్లీ గారు వస్తారు. అందరం లేచి నిలబడదాం. ఎవ్వరూ అటు ఇటు చూడకుండా వినయ భయభక్తులతో. ఓ చిన్న మేఘం ఆ దేశపు చరిత్రనే మార్చింది. ఎప్పుడు, ఎక్కడ? ఓ సంచలనాత్మకమైన వర్తమానం ఈ రాత్రి మీరు విన్నారు. యూట్యూబ్లో అప్లోడ్ చేయబడింది. మీరు వింటూ ఇంకా అనేకులకు ఆ వర్తమానం షేర్ చేయండి. ఆ వాక్యం విని అనేక సంఘాలు, అనేక కుటుంబాలు కట్టబడటానికి
దయగల దేవుడు సహాయం చేయునుగాక. ఒకసారి అందరూ చేతులపైకి ఎత్తుదాం. అందరం చేతులపైకి ఎత్తుదాం. అందరం చేతులపైకి ఎత్తుదాం. నువ్వు చిన్నదానివైనా నిన్నే దేవుడు కోరుకున్నాడు. నువ్వు చిన్నవాడివైనా నిన్నే దేవుడు కోరుకున్నాడు. నువ్వు ఎన్నిక లేని వాడివైనా, తృణీకరించబడిన వాడివైనా నమ్ము, నీలాంటి నీచమైన వారినే దేవుడు కోరుకున్నాడు. కనుల ఎదుట దేవుడు నిలవబెట్టబోతున్నాడు. చిన్నవాడు చిన్నది అని ప్రపంచం నేను చిన్న చూపు చూస్తుందేమో, నీ మీదే ఈ గొప్ప దేవుడు తన దృష్టి నిలిపాడు. నీ మీదే తన దృష్టి నిలిపాడు. ఆ చిన్నదోని ఎన్నుకున్నట్లుగా ఈ రాత్రి నిన్ను దేవుడు ఎన్నుకోబోతున్నాడు. ఆ చిన్న గ్రామాన్ని ఎన్నుకున్నట్లుగా పల్లెటూరులో ఉన్న పుట్టిన నిన్నే దేవుడు ఎన్నుకోబోతున్నాడు. దేవా నన్ను వాడుకోయా, సాక్ష్యం కలిగిన మేఘంగా నన్ను చేయి. చప్పుడు కొడుతూ ప్రభుని స్తుతించుదాం. నాకు ఒక మంచి సాక్ష్యం ఉండాలయ్యా. ఈ క్రైస్తవులు పవిత్రులయ్యా. ఈ క్రైస్తవులు భక్తిగా బ్రతికే వాళ్ళయ్యా, నీతిగా బ్రతికే వాళ్ళయ్యా. ఈ సాక్ష్యం నాకు రావాలి. ఈ సాక్ష్యం నాకు రావాలి ప్రభా. చప్పుడు కొడుతూ వాడుకో, చప్పుడు కొడుతూ వాడుకో. నన్ను బట్టే కొన్నిసార్లు నీ నామం దూషించబడుతుందయ్యా. మమ్మల్ని బట్టే మీ నామం అవమానపరచబడుతుందయ్యా. ఈ రాత్రి నన్ను బలపరచు. ఈ రాత్రి నన్ను బలపరచు. కన్నీటి ప్రార్థన నాకు దయచేయి. కన్నీటి ప్రార్థన నాకు దయచేయి. ఆ చిన్న మేఘం దేశం యొక్క కరువు తీర్చి, దేశం యొక్క కరువు తీర్చి, ఆ చిన్న మేఘం, ఆ చిన్న దేశం యొక్క కరువు తీర్చి, దేశం యొక్క కరువు తీర్చి. వాక్యం వింటున్న తల్లి, నీ గర్భాన్ని దేవుడు ధన్యం చేయును గాక. నీ గర్భాన్ని దేవుడు ధన్యం చేయును గాక. భారతదేశ చరిత్ర తిరగరాసే చరిత్రకారులైన దైవ సేవకులను ఈ గర్భంలో నుంచి దేవుడు లేవనెత్తునుగాక. నా దేవుడు లేవనెత్తునుగాక. నా దేవుడు లేవనెత్తునుగాక. ఈ రాత్రి భీకర కార్యం దేవుడు జరిగించునుగాక. నిబంధన చేయి దేవుడితో. పాపం జోలి నేను వెళ్ళనయ్యా. అపవిత్రత జోలి నేను వెళ్ళనయ్యా. ఎన్నటికీ మరవబడని నిత్య నిబంధన, ఎన్నటికీ మరవబడని నిత్య నిబంధన ఈ రాత్రి నువ్వు చేయగలిగితే ఏలియా మీదకు దిగి వచ్చిన యెహోవా హస్తం ఈ రాత్రి నీ మీదకు దిగి రాబోతుంది. ఈ రాత్రి నీ మీదకు దిగి రాబోతుంది. ఏలియాని బలపరిచిన హస్తమే ఈ రాత్రి నిన్ను బలపరచబోతుంది. రథాలు రౌతులు కలిగిన వాడు సాధించిన విజయాల కంటే మించిన విజయాలను సాధించేటట్లుగా దేవుడు నీ పట్ల కృప చూపించుగాక. ఏలియాని బలపరిచిన యెహోవా హస్తం, యెహోవా హస్తం ఈ రాత్రి నిన్ను బలపరచు. రాత్రి నిన్ను బలపరచు. ఈ రాత్రి దేవునితో నిబంధన చేస్తావా? దేవునితో నిబంధన చేస్తావా? ఎన్నటికీ మరువబడని నిత్య మరువబడని నిత్య నిబంధన ఈ రాత్రి నుండి ప్రభు కొరకు నేను బ్రతుకుతానయ్యా. బాప్తిస్మం లేని నేను బాప్తిస్మం తీసుకుంటానయ్యా. ఏ సంఘాలు గతంలో వెళ్ళారో అదే సంఘాలకు వెళ్ళండి. అదే సంఘాల్లో అదే దైవ సేవకుల దగ్గర బాప్తిస్మం తీసుకోండి. అదే సంఘంలో స్థిరపడి ఒలివ మొక్కలుగా దేవుని సన్నిధిలో బ్రతకండి. ఒక నిబంధన చేసుకుని రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళాలి. నా జీవితంలో నేను మారుతానయ్యా. నీళ్లతో నింపబడిన మేఘంలాగా నేను నీ కొరకు జీవిస్తానయ్యా. తీర్మానం చేసుకున్న బిడ్డలు మీ కుడి చేతులు పైకెత్తండి. అన్నారంలో సేవ చేస్తున్న దైవజనులు డేవిడ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అలాగే సహోదరులు దేవదాస్ గారు వారు వచ్చి ఆశీర్వాదం ఇస్తారు. తీర్మానం చేసుకున్న బిడ్డలు నేను ఒక మేఘంలాగా బ్రతుకుతానయ్యా. సాక్ష్యం కలిగిన క్రైస్తవుడిగా, సాక్ష్యం కలిగిన క్రైస్తవుడిగా, కన్నీటి ప్రార్థనతో నింపబడిన క్రైస్తవుడిగా, పరిశుద్ధాత్మ నీళ్లతో నింపబడిన క్రైస్తవుడిగా, నీతో నిత్య నిబంధన చేసిన క్రైస్తవుడిగా, ఎన్నటికీ మరువబడని నిత్య నిబంధన చేసిన క్రైస్తవుడిగా నేను బ్రతుకుతానయ్యా. నా కొరకు ప్రార్థన చేయండి. సిగ్గుపడకుండా, మొహమాట పడకుండా తీర్మానం చేసుకున్న బిడ్డలు మీ కుడి చేతుల పైకెత్తి చూపించండి. మీ కొరకు దైవజనులు డేవిడ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, సర్వాధికారి, సర్వశక్తుడా, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మీకే కోట్ల 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 స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మా పట్ల నీకున్న సంకల్పం బహు గొప్పది ప్రభువా. నా పట్ల నీకున్న సంకల్పం బహు గొప్పది ప్రభువా. మా మెదక్ జిల్లా పట్టణంలో ఉన్నటువంటి ప్రజల మీద నీకున్న సంకల్పం బహు గొప్పది ప్రభువా. ఈ రాత్రి వర్తమానం విన్నటువంటి
ఈ చేరి వచ్చిన నీ దైవ జనాంగము పట్ల నీకున్న ప్రణాళిక ఎంతో గొప్పది ప్రభువా. ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ మీరు ఏర్పాటు చేసుకొని ప్రభువా ఒక చిన్న మేఘముగా నువ్వు ఏర్పాటు చేసుకొని ప్రపంచములోనే గొప్ప నీ నామాన్ని కీర్తించే మేఘముగా నీ దైవజనుణ్ణి నువ్వు ఏర్పాటు చేసుకున్నందుకొరకై మరొకసారి మహిమ ఘనత ప్రభావములు మీకే కలుగును గాక. నిజమే ప్రభు, ఈ కడవరి కాలములలో ప్రభువా సూటిగా స్పష్టముగా నాతో మాతో మాట్లాడినారయ్యా, మీకు వందనాలు తండ్రి. మొదటి వర్తమానము ద్వారా మీ దాసుని నిలబెట్టుకున్నావు. ఒక్క బహుమానమును అడిగితే మా పట్ల అత్యధికమైనటువంటి బహుమానములను ఇచ్చే దేవుడవు నాయనా. మొదటి వర్తమానం అందించిన మీ దైవ జనుని రాబోయే రోజుల్లో ఘనముగా విని నామమై మాత్రమై వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. రెండవ వర్తమానం అందించిన మీ దైవ జనులు ప్రభువా, నీ అభిషక్తుడు ప్రభువా, దైవ జనులు మరొకసారి ప్రభువా మా తెలంగాణ గడ్డ మీద ప్రభువా మీరు ఏర్పాటు చేసుకొని ఈ కడవరి దినములలో ప్రభువా నాతో మాతో స్పష్టముగా ఒక చిన్న మేఘము కలిగి మేముండాలని ప్రభువా తండ్రి మీరిచ్చిన నీ వాక్కు కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వర్తమానం విన్నటువంటి ఈ దైవ జనాంగమైన నీ ప్రజలమైన మేము ఈ స్థలమును విడిచి వెళ్ళిపోయే ముందు ప్రభువా ఒకవేళ నీకు ఆయాసకరమైన ఏదైనా ఉంటే ప్రభువా ఈ స్థలమును వదిలి వెళ్ళి నీకిష్టమైన బిడ్డలముగా నీకిష్టమైన కుమార్తెలముగా కుమారులముగా దైవ సేవకులముగా వెళ్ళుదుముగా. తండ్రి మీకు వందనాలు. నీళ్లు కలిగిన మేఘము వలె మేము ఉందుము కాక మంచి సాక్ష్యము కలిగినటువంటి దైవ జనులముగా సంఘముగా ప్రియ విశ్వాసముగా ఈ స్థలము విడిచి వెళ్ళుదుము గాక. ఈ స్థలము విడిచి వెళ్ళుదుము గాక. వాక్యము కలిగిన సంఘముగా వాక్యము కలిగిన దేవుని బిడ్డలముగా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన దైవ జనాంగముగా ప్రభువా మేము ఈ స్థలమును విడిచి వెళ్ళుదుము గాక. ప్రభువా నాలుగవ మేఘముగా నీతో ప్రభువా ఎన్నడూ మారనిది ప్రభువా నిబంధన చేతి మేము వెళ్ళుటకు నీ కృపను దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రమయ్యా. ఈ రోజు నుంచి అయినా ఒక నిష్ఠ ప్రతిష్టత కలిగి మా ప్రాణాత్మ శరీర దేహములను మీకు అప్పగించుకుంటున్నాము ప్రభువా. మీకు అప్పగించుకుంటున్నాము ప్రభువా. నీతో నిత్య నిబంధనతో వెళ్ళుదుము గాక. వెళ్ళుదును గాక. ప్రభువా ఒక ఏలియా వలె ఒక బాప్తిసం ఇచ్చి యోహాను వలె ఉన్నది ఉన్నట్టుగా ఈ కడవరి కాలములలో వాక్యమును బోధించే దైవజనుడుగా మీరు ఏర్పాటు చేసుకున్నందుకొరకై స్తోత్రాలు. ఇంకా ఈ ఇమ్మానుయేల్ మినిస్ట్రీని ప్రభువా శాఖోప శాఖలుగా హల్లెలూయా 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 యేసు నామములో నేను ఆశీర్వదిస్తున్నాను. యేసు నామములో మేము దీవిస్తున్నాము ప్రభువా. ఈ మినిస్ట్రీస్ నీ మహిమ కలిగిన రాకడ కొరకు ఒక పెళ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడి వెలుగుముగా కలిగి ప్రార్థిస్తున్నాను. ముఖ్యముగా ఈ రాత్రి చేరువచ్చిన దైవ జనాంగముగా మమ్మల్ని ఒక నిత్య నిబంధనతో వెళ్ళినట్టు నీ కృపను దయచేయండి. మీరిచ్చిన మంచి వాతావరణము కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరిచ్చిన వాతావరణము కొరకు స్తోత్రములు. ఇది మీ సిద్ధమైంటిది ప్రభువా, ప్రణాళిక ఇంటిది ప్రభువా, అనాదిలో రూపించమైన ఇది మీ ఏర్పాటై ఉంటున్నది ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంకా రేపు మీ దాసులను మా మధ్యలోనికి తోడుకొని వచ్చి అద్భుత
అద్భుతమైనటువంటి మాటలు రేపు మాతో మీరు మాట్లాడబోతున్నందుకొరకై స్తోత్రం. ఈ సభల ద్వారా ఈ మెదక్ జిల్లాకు ప్రభువా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించినందుకొరకై మీకు స్తోత్రాలు. మరొకసారి చేరి వచ్చిన నీ దైవ జనాంగమైన మమ్ములందరినీ మీరు దీవించి పంపుతున్నందుకొరకు స్తోత్రాలు. మరొకసారి మా మినిస్ట్రీస్ని ప్రభువా మీరు గొప్పగా అత్యధికముగా ప్రభువా మీరు దీవించినందుకొరకై స్తోత్రాలు చెల్లిస్తూ మహిమయో ఘనతయో ప్రభావములు మీరే పొందుకొనమని మా కొరకు త్వరలో రాబోతున్న యేసు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవదాసయ్య గారు ఆశీర్వాదిస్తారు. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృప, ఇమ్మానుయేలు మినిస్ట్రీ అంతటికి ఈ 2 దినములు చక్కగా ప్రభువా మీరు వాడుకున్నందుకై మీ దాసులను, ప్రజలను, ఈ మెదక్ ప్రాంతం ప్రజలందరికీ రేపటి దినములో జరగబోతున్న మీటింగ్ అంతటికి ఇప్పుడు ఎల్లప్పుడూ మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసము, సన్నిధి, కాపుదల, దీవెనలు, ఆశీర్వాదములు ఎల్లవేళ సదాకాలముండును గాక. ఆమేన్. 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 ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.